అస్తు. సంస్కృత భారతి సంస్థ దాదాపు 35 సంవత్సరాలుగా ఎన్నో సంస్కృత గ్రంథాలు అనువాదం చేస్తూ చాలా లఘు పుస్తకాలు అంటే పాకెట్లో పెట్టుకునేటువంటి పుస్తకాల దగ్గర నుంచి డిగ్రీ స్థాయి వరకు స్కూల్ లెవెల్ నుంచి డిగ్రీ స్థాయి వరకు ఉన్నటువంటి పుస్తకాలు ఎన్నిటినో రిలీజ్ చేశారు. వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మీరు జాగ్రత్తగా వినండి. దానికి సంబంధించిన టెక్స్ట్ మెసేజ్ అన్నీ వస్తాయి, వాటిని చదవండి. తర్వాత మనకి ఏవైతే బుక్స్ కావాలనుకుంటామో ఆ బుక్స్ని మీరు తీసుకునేసి మనం అభ్యాసం చేయవచ్చు. ఓకే రైట్. ఒకసారి వీడియోస్ ఆన్ చేసుకుంటే ముఖ దర్శనం చేసుకుంటా నేను. లక్ష్మీనారాయణ గారు, జయంతి గారు, నారాయణరావు గారు, ఓకే నారాయణరావు గారు ఉన్నారు, సత్యనారాయణ గారు, ఓకే ఇంతవారు ఒకసారి వీడియోస్ ఆన్ చేయండి. దశాధిక జనాः సంతి పరంతు ఇదాनीं కేవలం పంచ జనాः एव ఆగతం. పంచ షడ్ అస్తు. 1 వీక్ గ్యాప్ వచ్చేసరికి అందరు మర్చిపోయిరా ఏంటి? రేపు డైరెక్ట్ సప్తాహంలో పుస్తకాల వివరణ చెప్దాం అనుకున్నాను. సప్తాహంలో మళ్ళీ ఎందుకు అనవసరంగా పోయిన వారమే మనము క్లాస్ ఆపేసాం కాబట్టి రేపు క్లాస్ కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క క్లాస్ ఈరోజు పెట్టడం జరిగింది. మీరు ఈరోజు క్లాస్ యథావిధిగా వినేసి రేపు సేమ్ ఇదే సమయంలో సాప్తాహిక కార్యక్రమాన్ని మీరు మొదలు పెట్టవచ్చు. మీ బ్యాచ్ నుంచి ప్రజెంట్ జరుగుతున్నటువంటి బ్యాచ్ మనం కొనసాగుతాం. ఇక్కడ ముందు అయిపోయింది వెనక అనేది ఏముండదు, దానికి ఎలా ఏంటి అనేది మీకు ఈరోజు క్లారిటీ చేస్తాను. ఓకేనా? అస్తు. వెంకట్ మహోదయ కథమస్తి. ఎలా ఉన్నారు? అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు, మాట్లాడవచ్చు. అద్భుత. ఓ అద్భుత. అస్తు సుందరం. జయంతి గారు, జయంతి మహోదయ. నమస్కారం మహోదయ. నమస్కార. కథమస్తి. సమ్యక్ అస్తి. సమ్యక్ అస్మి. సమ్యక్ అస్మి. अस्तु अस्तु अहं प्रारम्भं करोमि इदानीं. संस्कृतभारती संस्था पुस्तक विवरण. సంస్కృత భారతి సంస్థలో మనకు ఎల్కేజీ నుంచి డిగ్రీ స్థాయి వరకు పుస్తకాలు ఉన్నాయి. ప్రజెంట్ మీరు చూసే పుస్తకాలన్నీ కూడా ఎల్కేజీ టు డిగ్రీ బుక్స్. ఇందులో అరుణహ అనేది ఎల్కేజీ స్థాయి పుస్తకము, ఉదయ యూకేజీ, అయనం ఫస్ట్ క్లాస్, సారిణి సెకండ్ క్లాస్, ప్రపద్య థర్డ్ క్లాస్. ఇవన్నీ కూడా చాలా చిత్రాలతోని చాలా చక్కగా ఉంటాయి ఈ పుస్తకాలన్నీ కూడా. ఓకే, ఒకసారి మళ్ళీ నేను వాటి గురించి చూపిస్తాను. సుపద ఫోర్త్ క్లాస్, సుషమ ఫిఫ్త్ క్లాస్, సుభాష సిక్స్త్ క్లాస్, సువాని సెవెంత్ క్లాస్. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనకు సరళ, సుగమ, సరస, సుబోధ అని చెప్పేసి బుక్స్ ఉంటాయి. ఇది సరళ, తర్వాత సుగమ, సరళ, సుగమ, సరస, సుపద. ఇవి అప్ టు 10th క్లాస్ అన్నమాట. ఇవి 4 కూడా మనకు సర్టిఫికేట్ కోర్సెస్. ఇక్కడ నుంచి మనకు సర్టిఫికేట్ కోర్సెస్ స్టార్ట్ అవుతాయి 6th క్లాస్ నుంచి. సరళ, సుగమ, సరస, సుపద. అయితే ఈ మధ్య కాలంలోనే చెప్పిన విషయం ఏంటి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి పార్టిసిపేట్ చేసేటువంటి అన్ని పుస్తకాలకి కూడా సర్టిఫికేట్ ఇస్తాము అని చెప్పేసి
గత 2 నెలల క్రితం మన సంఘటన మంత్రి గారు ప్రకటించడం జరిగింది. అంటే మీరు స్కూల్ పుస్తకాలు ఎవరైనా బల్కీగా తీసుకొని ఎవరైనా రాస్తామంటే కనుక వాటికి ఎగ్జామ్స్ కూడా పెట్టేసి వాటికి సర్టిఫికెట్స్ కూడా అందజేయడం అవుతుంది. తర్వాత ఇది స్కూల్ స్థాయి. తర్వాత మనకు పత్రాలయం ద్వారా సంస్కృతము అనేది ఉంటుంది. సంస్కృత భారతి ఆధ్వర్యంలో పత్రాలయం ద్వారా సంస్కృత భాషను నేర్చుకోవాలనుకుంటున్నారా, సంస్కృతం కావాలనుకుంటున్నారా, అయితే క్రింది కోర్సులో చేరండి. సంస్కృత భారతి సంస్థ పోస్టల్ సాంస్క్రిట్ కోచింగ్ కోర్సులు, దీంట్లో 4 లెవెల్స్ ఉంటాయండి. ప్రవేశ, పరిచయ, శిక్ష, కోవిద. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఇతర ప్రాంతీయ భాషలలో ఈ పుస్తకాలు మనకు లభ్యం అవుతాయి. ఓకేనా? ఈ పుస్తకాలు మీరు ఒక్కొక్కటిగా చూపిస్తాను, ఒకసారి గమనించండి. ముందులో మొదటి పుస్తకము ప్రవేశ. ఇది డిగ్రీ స్థాయి పుస్తకం, 6 నెలల కోర్స్. ప్రవేశ 6 నెలలు. దీని ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఫిబ్రవరిలో ఒకసారి చివరి ఆదివారము, ఆగస్టులో చివరి ఆదివారం. ఎప్పుడైనా సరే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎవరి పుస్తకం తీసుకున్నా ఇలాగే ఎగ్జామ్స్ ఉంటాయి. ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి అమెరికాలో ఉన్న, బొంబాయిలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, పూణేలో ఉన్న, మహారాష్ట్రలో ఉన్న, నల్గొండలో ఉన్న ఎవరైనా ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు కూర్చొని హాయిగా ఎగ్జామ్ రాయవచ్చు, ఆన్లైన్ ఎగ్జామ్. ఓకేనా? దీని యొక్క పుస్తకం ఖరీదు 300 రూపాయలు, పోస్టల్ ఛార్జ్ 50 రూపాయలు, మొత్తం 350 రూపాయలు. ఎగ్జామ్ ఫీజు అందులోనే. సర్టిఫికెట్ కోర్సు సర్టిఫికెట్ కూడా ఇస్తారు దాంతో పాటుగా. ఇంకా మీకు ఆన్లైన్ లో సంస్కృతము కోచింగ్ ఇచ్చేటువంటి మన ఆర్గనైజేషన్ కార్యకర్తలు ఉన్నారు. వారానికి ఒక క్లాస్ చొప్పున చక్కగా పత్రాలయ బుక్ని, ఇది నిజానికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిగ్రీ లెవెల్ స్థాయి ఓన్ గా చదువుకునే పుస్తకం. ఓకే, అయితే దీనికి గైడెన్స్ ఈ మధ్య కాలంలో ఆన్లైన్ క్లాస్ డెవలప్ అయిన తర్వాత ఏం చేస్తున్నారంటే మనకు ఆన్లైన్ క్లాసెస్ కూడా ఇస్తున్నారు, ఒక అవకాశం. రెండవది యూట్యూబ్ లో మనకు రికార్డెడ్ మొత్తం ప్రవేశం నుంచి 4 స్థాయిల్లో యూట్యూబ్ రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి మన సంస్థ ద్వారా. అవైనా మీరు చక్కగా చూసుకొని ఫాలో కావచ్చు. ఇది మొదటి స్థాయి పుస్తకము ప్రవేశ. తర్వాత రెండవ పుస్తకం వచ్చేసి పరిచయ. మూడవ స్థాయిది శిక్ష. 4వ స్థాయి కోవిద. ఇవి 4 లెవెల్స్ కనుక మనం కంప్లీట్ చేస్తే ఈక్వల్ టు డిగ్రీ స్థాయి అన్నమాట. అంటే డిగ్రీ స్థాయి పుస్తకాలు మనం కంప్లీట్ చేసినట్టు అవుతుంది. 4 పుస్తకాలు కనుక మనము కంప్లీట్ చేస్తే 350 రూపాయలు ప్రతి పుస్తకానికి కూడా అంతే, విత్ పోస్టల్ ఛార్జ్ అన్నమాట. మొత్తము 350 రూపాయల్లో మనకు పుస్తకాలు ఇంటికి వచ్చేస్తాయి. ఇది డిగ్రీ స్థాయి పుస్తకం. ఈ ఒక కోర్స్ అయిన తర్వాత ఉదాహరణకి ఇప్పుడు మీరు మేలో ఉన్నారు, మీరు ఇప్పుడు పుస్తకం కనుక తీసుకుంటే మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఆగస్టులో ఉంటుంది. ఉదయం మేము పుస్తకము తీసుకున్నాము, ఇప్పుడు మేలో అంటే మే వెళ్ళిపోయింది, జూన్, జూలై, ఆగస్టు 3వ నెల. 3 నెలలు కరెక్ట్ గా ఆదివారం, చివరి ఆదివారం కాబట్టి కరెక్ట్ గా 3 నెలలు ఉంది. ఇది కరెక్ట్ గా కోర్స్ చెప్పాలంటే 3 నెలలు సరిపోతుంది. మనం చదువుకొని ఎగ్జామ్ రాయడానికి 3 నెలలు సరిపోతుంది. ఒకవేళ మీరు ఎగ్జామ్ కి ఇప్పుడు రాయాలనుకుంటున్నారు, రాశారు కానీ ఫెయిల్ అయ్యారు, లేదు రాయాలనుకున్నారు ఆ సమయంలో మీరు రాయలేకపోయారు, దీనికి 2 రకాల పరిష్కారాలు ఉన్నాయి. 100 రూపాయలు కనుక మనం ఎక్స్ట్రా ఫైన్ కడితే నెక్స్ట్ ఫిబ్రవరిలో మనం ఎగ్జామ్ రాసుకోవచ్చు. లేదా ఈ యొక్క ఎగ్జామ్ రాసిన తర్వాత పాస్ కాకపోతే మళ్ళీ రాసుకోవచ్చు 100 రూపాయలు ఇచ్చేసి. ఆన్లైన్ ఎగ్జామ్ వైవాతో సహా ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు వైవా లేకుండే, లాక్డౌన్ కి ముందు. ఈ లాస్ట్ ఇయర్ నుంచి ఏం చేశారంటే ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఉండేది అంతమంది. ఎవరి సెంటర్ లో వాళ్ళకి 15 మంది ఉంటే నల్గొండ ఉంది అనుకోండి, మాకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ మెయిల్ చేసేవాళ్ళు, మేము ప్రింట్అవుట్ తీసి మా ఎవరిలో ఉన్న విద్యార్థులందరినీ కూర్చోబెట్టేసి ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఆన్లైన్ అయింది కాబట్టి ఏం చేస్తున్నారు, డైరెక్ట్ ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎలా అవుతున్నాయి, చాలా స్ట్రిక్ట్ గా ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత అక్కడ మనకు టైం ఇస్తారు. ఆ టైంలో కూడా మనం ఎగ్జామ్ రాయాలి, అప్లోడ్ చేసేయాలి. తర్వాత విత్ ఇన్ 15 days 20 days గ్యాప్ లో వైవా ఇస్తారు. వైవా పరీక్ష కూడా ఉంటుంది. అంటే ఓవరాల్ గా వీళ్ళు చెప్పగలుగుతున్నారా లేదా, దశదిన శిబిరం ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళు వైవా కూడా పాస్ కాగలుగుతారు. ఓకే, మనకు గత శిబిరాల్లో చాలా మంది ఈ డిగ్రీ స్థాయి పుస్తకాన్ని డైరెక్ట్ గా తీసుకొని ఎగ్జామ్ రాసి వైవా కోసం దశదిన శిబిరంలో అటెండ్ అయ్యే వాళ్ళు. ఎందుకని అక్కడ అడిగిన ప్రతి ప్రశ్నకు సప్త కకారాల సంబంధంగా ప్రశ్నలు అడుగుతారు.
మనకు సమాధానం చెప్పాలి కదా. మీ దగ్గర ఆన్సర్ ఉంది మైండ్ లో, కానీ ఆన్సర్ చెప్పడానికి మీకు ప్రొనౌన్సియేషన్, తర్వాత మమనామ, తర్వాత క్రియాపదాలు వర్తమానకాలంలో మీకు సంబంధించి ఎలా చెప్పాలి, ఉత్తమ విద్యార్థిగా, ఉత్తమ పురుషగా, ఇవన్నీ కూడా ఎలా సాధ్యమవుతుందంటే దశదిన శిబిరం ద్వారా. ఓకే, ఇది ప్రవేశ సంబంధించినటువంటి పుస్తకం. ఇలా మీరు 4 లెవెల్స్ కనుక కంప్లీట్ చేసుకుంటే డిగ్రీ స్థాయి పుస్తకాలు కంప్లీట్ అయిపోతాయి. కేవలం ఎల్కేజీ నుంచి ఉన్నటువంటి పుస్తకాలే కాకుండా ఎల్కేజీ, యూకేజీ, ఇప్పుడు చూపించాం కదా, అరుణః, ఉదయః యూకేజీ, అయనం ఫస్ట్ క్లాస్, సారిణి సెకండ్ క్లాస్, ప్రపద్య థర్డ్, సుపద ఫోర్త్, సుషమ ఫిఫ్త్, సుభాష సిక్స్త్, సువాని సెవెంత్, తర్వాత సరళ, సుకథ, సుగమ, సరస, సుకథ, ఇవన్నీ కూడా మనము ఈ సర్టిఫికెట్ కోర్సెస్ వీటిని తీసుకోవచ్చు. తర్వాత సంస్కృత భారతి ఆధ్వర్యంలో కేవలం ఇవే కాకుండా భగవద్గీత సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి. అవి 4 లెవెల్స్ లో గీతా సోపానాని అని చెప్పేసి మనకు ఈ యొక్క పుస్తకాల ద్వారా ఎగ్జామ్స్ కూడా పెట్టుకొని సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు. ఓకే, ఇవి దీనికి సంబంధించిన వివరాలు కూడా మనం తెలుసుకొని, భగవద్గీత సంబంధించి పూర్తిగా సంస్కృతంలోనే ఉంటాయి పుస్తకాలు. ఆ పుస్తకాల ఆధారంగా వాటికి ఎక్స్ప్లెనేషన్, దాన్ని మనం ఓన్ గా చదువుకోవాలి. కావాలనుకుంటే ఆన్లైన్ క్లాస్ కూడా వినవచ్చు. తర్వాత వీటికి ఎగ్జామ్స్ కూడా రాయవచ్చు. తర్వాత భాషా ప్రవేశ, ఇది వచ్చేసి మనకు 3 నెలల కోర్స్. భాషా ప్రవేశ అనేది ఉంటుంది. మన స్థాయిని బట్టి డిగ్రీ స్థాయి వరకు మనం ఎగ్జామ్స్ తీసుకొని చక్కగా ఈ పుస్తకాలను తీసుకొని రాయవచ్చు. మరి మేము స్కూల్ లెవెల్ పుస్తకాలు మాకేం అవసరం పడతాయి. ఇప్పుడు నా దగ్గర అన్ని క్లాసుల పుస్తకాల సెట్ తీసి పెట్టుకున్నాను, ఎప్పుడో తీసి పెట్టుకున్నాను. కారణం ఏంటి, ఇంట్లో ఉన్నటువంటి మా పిల్లలకు నేను చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు ఉన్నారు, మీరందరూ కూడా మీ ఇంట్లో మీరు చదువుతూ బేసిక్ ఏబిసిడీల నుంచి ఏదైతే బేసిక్ అంటామో ఎల్కేజీలో, అలాగా ఎల్కేజీ స్థాయి నుంచి మనకు సంస్కృత భారతిలో బుక్స్ ఉన్నాయనుకోండి మన దగ్గర, మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు చెప్పుకోవచ్చు. ఇప్పుడు అర్చన గారు ఉన్నారు, వాళ్ళ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా పుస్తకాలు తీసుకుంటే టీచర్స్ ట్రైనింగ్ కూడా మన సంస్థనే ఇస్తుంది. చక్కగా టీచర్స్ కి ట్రైనింగ్ ఇచ్చేసి మీరు వారంలో ఒక క్లాస్ పెట్టుకున్నా చక్కగా సంవత్సరం మొత్తంలో ఒక బుక్ వాళ్ళు కంప్లీట్ చేస్తారు. హాయిగా మీరు ఎగ్జామ్స్ కూడా రాపించుకొని సర్టిఫికేట్స్ కూడా ఇవ్వచ్చు. వాళ్ళు స్పెషల్ కోర్సెస్ ఇవన్నీ కూడా. ఓకే, ఇలాగా మనం ఇంట్లో మనం పర్సనల్ గా తీసుకొని ఎగ్జామ్స్ రాసుకొని చదువుకోవచ్చు. లేదంటే మనము డిగ్రీ స్థాయి ఏదైతే పత్రాలయ పుస్తకాలు ఉన్నాయో వాటిని క్లాసెస్ విని ఎగ్జామ్స్ రాయవచ్చు. ఇది దీనికి సంబంధించినటువంటి పుస్తకాల వివరణ. నెక్స్ట్, ఈ లోపల ఏముంది ఒకసారి చూద్దాం. ఇప్పుడు అరుణ ఎల్కేజీ పుస్తకం అన్నాం కదా, అరుణ ఒకసారి చూడండి.
ప్రణవి. ఆల్ ద బెస్ట్. బాయ్. ఇవి ఇప్పుడు మీరు చూసినటువంటి పుస్తకంలో అరుణ ఎంత చక్కగా దానిలో కలర్ఫుల్ గా మనకు ఏవైతే పేపర్స్ ఉన్నాయో కలర్ఫుల్ గా మనకు ఆయిల్ పేపర్స్ అని చక్కగా ఎల్కేజీ స్థాయి మీరు పుస్తకం ఏదైతే చూసారో అది ఎల్కేజీ. అలాగే మనకు ఉదయ అంటే యూకేజీ. అర్చన గారు చూడండి స్కూల్ స్థాయిలో మనకి ఎలా ఉంటుంది అనేది మీకు చూస్తున్నా. విత్ పిక్చర్స్ కలర్ఫుల్ పిక్చర్స్ తోని ఈ పుస్తకాలు ఇస్తారనమాట. మీద ఇంగ్లీష్ కూడా ఉంది. అవునండి. ఇది యూకేజీ స్థాయి పుస్తకము. ఇలాగా మనకు అప్ టు 6th క్లాస్ వరకు ఉంటాయి. తర్వాత ఇది సరళ 6th 7th 8th 9th ఏదైతే చెప్పామో సరళ సుగమ సరస సుగర్హ వీటిలో ఈ విధంగా కనిపిస్తున్నాయండి. దీంట్లో గ్రామర్ పార్ట్స్ ఉంటాయి, కథలు ఉంటాయి, సంస్కృతంలో గీతాలు ఉంటాయి, విభక్తులు ఉంటాయి, వచనాలు ఏకవచనం ద్వివచనం బహువచనాలు ఉంటాయి,
సంఖ్యలు, సప్తకకారాలు, క్రియాపదాలు, చాలా సులభమైనటువంటి రీతిలో మనకు కథలు కూడా ఉంటాయి. ఇది అప్పట్లో ఈ సరళ పుస్తకాన్ని మేము స్కూళ్ళలో ప్రవేశపెట్టినప్పుడు ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ అన్నమాట. ఫస్ట్ ఇలా ఉండేది, తర్వాత ప్రింటెడ్ మెటీరియల్ ఇలా ఇచ్చేవాళ్ళం. తర్వాత ఇప్పుడు కొంచెం విధానం మార్చేసి ఇంకా కొంచెం పేపర్ విధానం వేరే వస్తుంది. ఇలాగా మనము సరళ పుస్తకాన్ని కూడా చూడవచ్చు. ఓకే, ఇలాగా మనము సంస్కృత భారతి ఆధ్వర్యంలో ఉన్నటువంటి పుస్తకాలు ఎల్కేజీ టు డిగ్రీ స్థాయి వరకు పుస్తకాలను చూస్తాం. ఇవి స్కూల్ బుక్స్. మరి కేవలం స్కూల్ బుక్స్ అయినా ఇంకేమైనా ఉన్నాయా అంటే, దీంట్లో సంస్కృత భారతి ఎన్నో పుస్తకాలను మనకు అనువాదం చేసి సంస్థ ద్వారా మనకు అందించడం జరిగింది. దీంట్లో మనకి ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నటువంటి పుస్తకాలన్నీ కూడా సంస్కృత భారతి ఆధ్వర్యంలో ఉన్నటువంటి పుస్తకాలు. నాకు అందుబాటులో నేను తీసుకున్నటువంటి పుస్తకాలు సైన్స్ ఇన్ సాంస్క్రిట్. మామూలుగా అందరు అంటూ ఉంటారు, వేదాల్లో సైన్స్ ఉంది, వేదాల్లో సైన్స్ ఉంది, వేదాల్లో లేనిది ఏమీ లేదు. భూమి మీద ఉన్నటువంటి విషయంలో ఉన్న అన్ని విషయాలు వేదాల్లో ఉన్నాయి. వేదంలో ఆ విషయం లేకపోతే కనుక బయట కూడా ఆ విషయం ఉండదు. అంటే అన్ని విషయాలను వేదాల్లో మనకు వివరించడం జరిగింది అంటారు. అలాంటి సైన్స్ ఏదైతే ఉందో మనకు సంస్కృత భారతి ఏం చేసిందంటే, ఒక శ్లోకము దాని యొక్క అర్థము ఇంగ్లీష్ లో సంస్కృతంలో చెప్తూ విత్ పిక్చర్స్ దాని యొక్క వివరణ ఇవ్వడం జరిగింది. ఓకే, అలాగా ఎన్నో విషయాలు సైన్స్ ఇన్ సాంస్క్రిట్ పుస్తకంలో ఉంటాయి. తర్వాత కొన్ని కథలు, మాజాలస్య ముఖం దృష్టం అనే కథల పుస్తకం. తర్వాత మొదట్లో పత్రాలయ పుస్తకాలు ఈ విధంగా ఉండేవి. 12 పుస్తకాలు కలిసి ఇలాంటి చిన్న చిన్న బుక్స్ ని ఒక సెట్ గా ఇచ్చేవాళ్ళు. తర్వాత ఇప్పుడు ఒకటే పుస్తకంగా 4 లెవెల్స్ లో వస్తూ ఉన్నాయి. తర్వాత ఇవి తాళపత్రాలు నేను తయారు చేశాను అనమాట. మామూలుగా తాళపత్రాలు అంటే పిల్లలకు తెలియదు కదా, అందుకని తాటాకులను తీసుకొని వివేకానంద స్వామి కొటేషన్స్ ని రాయడం జరిగింది. నెక్స్ట్ పత్రాలస్య కథ, పంచతంత్ర కథ, క్షమ్యత పంచతంత్ర కథ అంటే మామూలుగా సంస్కృతంలో మనకు ఎవరైతే విశ్వశర్మ రాష్ట్ర కథ ఏదైతే ఉందో పంచతంత్రాలు సంస్కృతంలోనే ఉన్నాయి. వాటిని ఏం చేసాము, హిందీలో, ఇంగ్లీష్ లో, తెలుగులో రకరకాలుగా అనువాదం చేస్తూ ఉన్నారు. ఇది సంస్కృతంలో ఉన్నటువంటి పంచతంత్ర కథ సంస్కృత భారత్ ద్వారా. శిశు సంస్కృతం అంటే పిల్లలకు సంస్కృత భారతి ఆధ్వర్యంలో బాలకేంద్రం నిర్వహిస్తే వాళ్లకు ఏ విధంగా చెప్పాలి అనేటువంటి దాంట్లో ఈ యొక్క శిశు సంస్కృతంలో ఉంటుంది సిలబస్. తర్వాత ఇవి మన సరస్వతి విద్యామాతకి సంబంధించినటువంటి పుస్తకాలు ఇవి. తర్వాత జ్ఞానే ధర్మ ప్రయోగే, తర్వాత ఇవి జోక్స్ బుక్స్ కూడా ఉంటాయి. తర్వాత సంభాషణ సోపానము, తర్వాత అభ్యాస దర్శిని, ఇది ఇంకోటి సంభాషణ సందేశ అని చెప్పేసి ఒక మ్యాగజైన్. ఎవ్రీ మంత్ ఒక మ్యాగజైన్ రిలీజ్ అవుతుంటుంది. ఈ మ్యాగజైన్ లో దేశవ్యాప్తంగా జరిగేటువంటి సంస్కృత కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి, ప్రపంచవ్యాప్తంగా జరిగే కార్యక్రమాలన్నీ ఉంటాయి. తర్వాత వ్యాకరణాంశాలు ఉంటాయి, తర్వాత రకరకాల విషయాల మీద డిస్కషన్ జరుగుతుంటాయి, కథలు ఉంటాయి, శ్లోకాలు ఉంటాయి, వివరణలు ఉంటాయి. ఎవ్రీ మంత్ ఒక మ్యాగజైన్ వస్తుంది అనమాట. బెంగళూరు సంస్థ నుంచి, బెంగళూరు హెడ్ ఆఫీస్ నుంచి మనకి సంభాషణ సందేశ అనే మ్యాగజైన్ వస్తుంది. తర్వాత చిత్ర పదకోశ, వివిధ రకాలైనటువంటి బొమ్మలను సంస్కృతంలో ఏమంటారు, దాని తర్వాత దాని పిక్చర్ అది చిత్రపద కోశ అనే పుస్తకంలో ఉంటుంది. తర్వాత భారతీయ ఉజ్వల వైజ్ఞానిక పరంపర, అభ్యాస దర్శిని, భాషా ప్రవేశ, బాల కథ స్రవంతి, సైన్స్ ఇన్ సాంస్క్రిట్, బాల కథ, బోధ కథ, బాల నాట్యవల్లరి, తర్వాత ద్రౌ ప్రాతరౌ, ఇవి కథలు. ఇవన్నీ మీకు చూపించేవన్నీ కూడా కథలు. చత్వారః జ్ఞాత్వా, బాలకేంద్రం. ఇది ముఖ్యంగా ఇప్పుడు బాలకేంద్రము ఇంతకుముందు మనకు ఆన్లైన్ క్లాసెస్ లేనప్పుడు ఆఫ్లైన్ జరుగుతూ ఉండేది. మన కార్యకర్తలకు ఏం చేసేవాళ్ళంటే ఒక 2 రోజులు శిక్షణ పెట్టేసి టీచర్ ట్రైనింగ్, ఆ పుస్తకం ఇచ్చేసి ఆ పుస్తకం ఆధారంగా సిలబస్ ఇచ్చేవారు అనమాట బాలకేంద్రం అని. ఇప్పుడు ఏమైంది, ఆన్లైన్ సిలబస్, ఆన్లైన్ పీపీటీస్ అన్ని వచ్చిన తర్వాత అవన్నీ సులభం అయిపోయినాయి. ఇది సిలబస్ పుస్తకం. బాలకేంద్రం ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఈ పుస్తకం ఆధారంగా మనము చెప్పవచ్చు. తర్వాత సందేశ సంస్కృతం, లెటర్స్ ఉంటాయి. దీంట్లో సంస్కృతంలో లెటర్స్ ఉంటాయి.
తర్వాత ఇంగ్లీష్ సాంస్క్రిట్ డిక్షనరీ, దీంట్లో ఆంగ్లంలో ఒక వస్తువుని సంస్కృతంలో ఏమంటారు అనే పుస్తకం ఇది. తర్వాత ఇది సంస్కృతంలో వస్తున్నటువంటి చందమామ, సంస్కృత భారతిది కాదు. చందమామలో రకరకాల భాషల్లో వస్తుంది, చందమామ సంస్కృతం. తర్వాత ఇది ఇండియన్ ట్రెడిషన్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ కెమికల్ టెక్నాలజీ. అసలు రసాయన శాస్త్రంలో ఏముంది, భారతీయ రసాయన శాస్త్రాలు గొప్పతనం ఏంటి? మీరు ఢిల్లీలో కుతుబ్ మినార్ దగ్గర ఒక ఐరన్ పిల్లర్ ఉంటుంది, విష్ణు ధ్వజ స్తంభము అంటారు. ఆ విష్ణు ధ్వజ స్తంభం ఇప్పటికీ శాస్త్రవేత్తలకి ఒక అంతుపట్టని ఒక సైంటిఫిక్ రాడ్. ఇది 1600 సంవత్సరాలుగా ఓపెన్ గా ఆ స్తంభం అలా ఎండకి ఎందుకు వాన గడుస్తూ ఉంది, కానీ తుప్పు పట్టకుండా ఇప్పటికీ కూడా ఉంది. అవునా? మరి ఏదైనా ఇంకో వస్తువు బయట వేస్తే విత్ ఇన్ డేస్ లో తుప్పు పడుతుంది, కానీ దానిలో ఉన్నటువంటి రసాయనాలు విత్ పర్సెంటేజ్ ఏంటి అనేటువంటి విషయాన్ని మీద చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇలాంటివి ఎన్నో రసాయనాల మీద మన భారతీయ రసాయన శాస్త్రం ముందుకు వెళ్ళింది. దానికి సంబంధించినటువంటి వివరాలు ఇందులో ఇంగ్లీష్ లో ఉంటుంది. అది కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కాబట్టి నేను అది తీసుకున్నాను పుస్తకము. తర్వాత రస ప్రశ్న, ఇందులో రకరకాల చిన్న చిన్న లఘు ప్రశ్నలు సంస్కృతంలో ఉంటాయి, దానికి సమాధానాలు కూడా ఉంటాయి. తర్వాత గీత సంస్కృతం, తర్వాత ఇది సంస్కృత భారతి అఖిల భారత అధివేశనం జరిగింది బెంగళూరులో. తర్వాత సంస్కృత భారతి ఆధ్వర్యంలోనే మనకు ఒక 3 రోజుల సంస్కృత పుస్తక సమ్మేళనం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీస్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్కృత పుస్తక షాప్స్ కానీ, ఆర్గనైజేషన్స్, ప్రింటింగ్ షాప్స్ కానీ, వీళ్ళందరూ కూడా వచ్చేసి కర్ణాటకలో ఒక 3 రోజుల బుక్ ఫేర్ జరిగింది. దాదాపు ఒక 3 రోజుల ప్రోగ్రామ్ జరిగింది. అక్కడ జరిగినప్పుడు దాదాపు 2 కోట్ల రూపాయల పైగా పుస్తకాల యొక్క విక్రయణం జరిగిందని చెప్పారు మన వాళ్ళు. ఓకే, తర్వాత ఇది సంభాషణ సందేశ, ఇది తిరుపతి దేవస్థానం వాళ్ళ ద్వారా వస్తున్నటువంటి సప్తగిరి సంస్కృత పత్రిక. ఇది మామూలుగా వివాహ పత్రిక. మేము మామూలుగా వివాహాలు చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంగ్లీష్ తెలుగులో కొట్టిస్తుంటాం కదా, ఇవి ఏం చేస్తామంటే సంస్కృతంలో తెలుగులో కొట్టిస్తాం. అంటే ఇప్పుడు నా వివాహం జరిగినప్పుడు నేను అలాగే కొట్టిస్తాం, తెలుగులో సంస్కృతంలో. అంటే సంస్కృత భాషను ప్రచారం చేసే దాంట్లో భాగంగా మనం చేసేటువంటి ఒక చిన్న ప్రయత్నం. అలాంటిది ఒక పత్రిక. మనం మామూలుగా పత్రిక అంటేనే సంస్కృతంలో ఉంటది మొత్తం, ఏదో కొద్ది గొప్పగా తెలుగులో ఉంటాయి. ఆ మిగతా వాటిని కూడా ఏం చేస్తామంటే సంస్కృతంలో కొట్టేస్తాం. తర్వాత ఇది వరల్డ్ సాంస్క్రిట్ బుక్ ఫేర్, January 7 to 10, 2011 బెంగళూరు. ఓకేనా? కర్ణాటక రాష్ట్రంలో జరిగినటువంటి విశ్వ సంస్కృత పుస్తక మేళా. ఇది జరిగింది 2011లో అండి. 7, 8, 9, 10 4 రోజులు జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆల్ ఇండియన్ కన్వెన్షన్. సంస్కృత భారత ఆధ్వర్యంలో మీకు చెప్పినాం కదా, అఖిల భారత అధివేశనాలు జరుగుతుంటాయి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అని. అది ఉడిపిలో జరిగినటువంటి సమావేశము. దానికంటే ముందు బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారి ఆశ్రమంలో జరిగింది. అంత ముందుకు వచ్చేసి ఢిల్లీలో మీరట్లో జరిగింది. ఓకే, మొన్న రీసెంట్ గా పోయిన లాక్డౌన్ ఇయర్ కి ముందు డిసెంబర్లో ఢిల్లీలో జరిగింది. ఓకే, ఇలాగా రకరకాల ప్రాంతాల్లో 3 సంవత్సరాలకు ఒకసారి ఏం చేస్తారంటే అఖిల భారత అధివేశనాలు చేస్తారు. అంటే ఆల్ ఇండియా కాన్ఫరెన్స్, వరల్డ్ వైడ్ గా ఉన్న సంస్కృత కార్యకర్తలు అందరూ అక్కడికి వస్తారనమాట. ఒక పండుగ వాతావరణం, సంస్కృతంలోనే, ఇక సంస్కృతంలోనే భోజనం, సంస్కృతంలోనే ఆటలు, సంస్కృతంలోనే షాపింగ్, సంస్కృతంలోనే సమావేశాలు. 3 రోజులుగా మీకు ఇదే భాష వినిపించదు. ఏ రాష్ట్రాల వాళ్ళు వచ్చినా, ఏ ప్రాంతం వాళ్ళు వచ్చినా, వేషాలలో తేడా ఉంటదేమో కానీ భాష మాత్రం ఏంటి, సంస్కృతమే ఉంటది. మనం ఎక్కడ పోయినా కానీ, ఒక ఉదాహరణకు ఢిల్లీ టూర్ పోయాం అనుకోండి, అక్కడ రకరకాల ప్రాంతాల వాళ్ళు వచ్చి రకరకాల భాషలు మాట్లాడతారు. కానీ సంస్కృత భారత అధివేశనాలు వస్తే భాష అనేది ఒక తాటి మీదకి తెస్తుంది దేశాన్ని అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అక్కడ మీకు వస్తే ఆ యొక్క సమావేశాల్లో అర్థమైపోతుంది. ఓకేనా? ఇవి కొన్ని స్టిక్కర్స్ అన్నమాట. సంస్కృత భారతి కొన్ని పరికరాలు ఉన్నాయనుకోండి, ఈ పరికరాల యొక్క మీద ఈ స్టిక్కర్స్ ని కనుక పెట్టుకుంటే ఏం చేస్తాము, మనం ప్రతిసారి శీతకం అంటే ఏంటి, ఫ్రిడ్జ్ ని ప్రతిసారి మనం సంస్కృతంలో ఏమంటారు అని అనుకోకుండా కొన్ని స్టిక్కర్స్ ఏర్పాటు చేసింది. దాని మీద స్టిక్కర్ అంటించేశారనుకోండి, ఏమవుతుంది, చూసిన ప్రతిసారి ఫ్రిడ్జ్ శీతకం అనుకొని మనం నోటికి బైహార్డ్ అయిపోతుంది. అలాంటి కొన్ని స్టిక్కర్స్ అన్నమాట.
తర్వాత మీకు మన ఉమేష్ త్రివేది గారు చెప్పారు విజన్ అండ్ రోడ్ మ్యాప్. మనకు ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క సంస్కృతంలో ఒక 10 సంవత్సరాల పాటు సంస్కృత ప్రభుత్వం ఏర్పడగానే చేసినటువంటి పనుల్లో ఇది కూడా ఒకటి అన్నమాట. 10 సంవత్సరాల్లో సంస్కృత భాషను ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అని చెప్పేసి ఒక విజన్ రోడ్ మ్యాప్ ను తయారు చేసింది సంస్కృత భారతితో సహా కలిసి సెంట్రల్ గవర్నమెంట్ చేసి రేపు 2021లో న్యూ ఎడ్యుకేషనల్ యాక్ట్ ఏదైతే కొత్త విద్యా చట్టం వస్తుందో అందులో సంస్కృతము కంపల్సరీ, యోగాను కంపల్సరీ చేశారు. ఓకే, దీని వెనుక బ్యాక్ బోన్ మొత్తం అంటే సంస్కృత భారతి సంస్థ దాన్ని పనిచేస్తూ పూర్తిగా సంస్కృత భాషను ముందుకు తీసుకెళ్లడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. తర్వాత ఇది ఒక మ్యాగజైన్ పత్రిక, భాగ్యనగరం నుంచి వస్తున్నటువంటి తెలుగు పత్రిక, 2 పేజీల్లో ఉంటుంది. తర్వాత సంస్కృత భారతి సంస్థ ముఖ్య కార్యక్రమాలు, సంస్కృత భారతి యొక్క లక్ష్యాలు, ఈ పాంప్లెట్స్ అన్ని కూడా మీరు ముందు చూస్తూ ఉంటారు. తర్వాత ఈ పోస్టర్స్, ఉదాహరణకు ఇవి ఏంటి అంటే శిష్టాచారం. ఓకే, మనం ఎదురుగా మనం పిల్లలు మామూలుగా స్టూడెంట్స్ ఉంటారు కదా, మామూలు చదువుకునే టైంలో A4 సైజులో కొన్ని సూత్రాలు, తర్వాత వీటికి సంబంధించినటువంటి మ్యాప్స్ ఏమైనా ఉంటే రూమ్ లో అతికించుకుంటారు కదా, అలాగా ఇవి సంస్కృతంలో భవతహనామకి భవత్యాహనామకి. తర్వాత భోజన పదార్థాలు, డిన్నర్ చేసేటువంటి దగ్గర ఈ పోస్టర్ అతికించుకున్నాం అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నిటి కూడా మన సంస్కృత, ఉదాహరణకు లవణం అని తీసుకురావాలి, లవణం ఆవశ్యకం అనాలి, మనకు అప్పటికి గుర్తు రాదు, అప్పుడు బుక్ తీసి చదవలేము. ఆ పోస్ట్ అక్కడ అంటించామనుకోండి ఏమవుతుంది, లవణం ఆవశ్యకం, అన్నం ఆవశ్యకం, అక్కడ అవన్నీ ఉంటాయి లిస్ట్ లో, చూసి చదువుకుంటాం అనమాట. అలాంటి పోస్టర్స్ అవి ఒక 4-5 రకాలుగా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూసినవన్నీ కూడా నేను సేకరించినటువంటి పుస్తకాలు, ఇవన్నీ కూడా నా దగ్గర అందుబాటులో ఉన్నవి. ఇంకా వేరే చాలా పుస్తకాలు ఉన్నాయి. తర్వాత రాష్ట్రీయ సంస్కృత సంస్థానము తిరుపతి, వీరి ఆధ్వర్యంలో 3 నెలల కోర్సు. ఇది మొట్టమొదట మేము చేసింది ఇదే. సంస్కృత భారతి ఆధ్వర్యంలో దశదిన శిబిరం మేము చేయలేదు. ఫస్ట్ మాకు పరిచయం అయింది ఈ యొక్క 3 నెలల కోర్స్ అన్నమాట. ఓకే, ఇది మనకు 5 పుస్తకాలుగా ఉంటుంది. ప్రథమ దీక్ష, ద్వితీయ దీక్ష అని చెప్పేసి 2 లెవెల్స్ నడుస్తుంది. పుస్తకాలు మొత్తం కూడా దాని యొక్క పుస్తకాల రేటు అవన్నీ కూడా తిరుపతి ద్వారా నడుస్తాయి ఇవి క్లాసెస్. ఇది కూడా ఆన్లైన్ ద్వారా నడుస్తున్నాయి. ఓకేనా, మొత్తము 5 పుస్తకాల సెట్, ప్రథమ దీక్ష, ద్వితీయ దీక్ష, ఇది 3 నెలల కోర్స్ అన్నమాట. రైట్, నెక్స్ట్ మీకు ఒక సెట్, ఇప్పుడు మీరు స్కూల్ బుక్స్ అన్ని కూడా సెట్ ఏగా భావిస్తే ఇప్పుడు మీరు చూసే పుస్తకాలన్నీ కూడా సెట్ బి అన్నమాట. ఈ పుస్తకాలలో పత్రాలయం ద్వారా సంస్కృతము ప్రవేశ సంబంధించినటువంటి డిగ్రీ లెవెల్ పుస్తకము, తర్వాత గీత సంస్కృతం పాఠాల పుస్తకము, వ్యవహార సహస్రి మీకు ఆల్రెడీ ఒక ఆన్లైన్ లో ఉన్నటువంటి ఒక పుస్తకం పంపించాం మొదట్లో క్లాస్ జరుగుతున్నప్పుడు, వ్యవహార సాహస్రి, సంస్కృత వ్యవహార సాహస్రి. ఇందులో వాక్యాలన్నీ కూడా ఉంటాయి. తర్వాత రకరకాల పదాలన్నీ కూడా బాక్సెస్ రూపంలో ఉంటాయి, 1000కి పైగా వాక్యాలు ఉంటాయి. తర్వాత అభ్యాస పుస్తకం, ఇది వచ్చేసి మనకు క్లాసెస్ జరుగుతున్నప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, మీరు నోట్స్ రాసుకోకండి, మీకు ఒక పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకం ద్వారా మీరు అభ్యాసం చేయొచ్చు అని. ఇదే అభ్యాస పుస్తకం అన్నమాట, వర్క్ బుక్. మన దశదిన శిబిరంలో ఏవైతే అంశాలు చెప్పుకున్నామో ఆ అంశాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి బ్లాంక్స్ తో. ఓకే, క్వశ్చన్స్ ఇస్తారు, బ్లాంక్స్ ఉంటాయి, మనం ఏం చేయాలి, ఒక్కొక్కటి చదువుకుంటూ మనం వీటిని ఫిల్ చేస్తూ ఉండాలి. తర్వాత విభక్తి వల్లరి, ఇందులో మనము షష్ఠి విభక్తి చెప్పుకున్నాం క్లాస్ లో, అలాగా ప్రథమ ద్వితీయ నుంచి సప్తమి సంబోధన వరకు ఈ యొక్క విభక్తి వల్లరిలో పుస్తకంలో అంశాలు ఉంటాయి. తర్వాత సుగంధ స్టోరీస్ బుక్, 1 పేజీలో మనకు 20-25 సంస్కృతంలో కథలు ఉంటాయి. తర్వాత గేయ సంస్కృతము, తర్వాత సులేఖావళి, ఇది హ్యాండ్ రైటింగ్ బుక్ అన్నమాట, హ్యాండ్ రైటింగ్ రాసుకోవడానికి ఉపయోగపడే పుస్తకం. తర్వాత శబ్దమంజరి, దీంట్లో మొత్తం శబ్దాలు ధాతులు ఉంటాయి, రామః రామో రామాహ మనకు తెలుసు కదా, అలాంటి శబ్దాలన్నీ కూడా పుల్లింగ, స్త్రీలింగ, నపుంసకలింగాలు దీంట్లో ఉంటాయి. తర్వాత వదతు సంస్కృతం, ఇది పాకెట్ పుస్తకము. తర్వాత ప్రారంభిక, దీంట్లో శ్లోకాలు, తర్వాత తెలుగు సంవత్సరాలు సంస్కృతంలో ఏమంటారు, తర్వాత జన్మదిన గీతము, ఇంకా సంస్కృతంలో కొన్ని గీతాలు, ఇవన్నీ కలిసి ఒక 11 పుస్తకాల సెట్. దీంతో పాటుగా ఈ మధ్యలోనే ఏం చేసామంటే ఈ సంస్కృతం డిక్షనరీ కూడా యాడ్ చేయడం జరిగింది ఈ సెట్ లో.
ఓకే, మొత్తము 11 పుస్తకాల సెట్. ఇప్పుడు మీకు అది మళ్ళీ నేను క్లియర్ గా నేను చూపిస్తాను. చేసి దీంట్లో గేయ సంస్కృతం ఏదైతే ఉందో దాన్ని మనం తీసాము, 2 పుస్తకాలు ఎందుకని చెప్పేసి. ఇవి తర్వాత స్కూల్ బుక్స్ చూసారు. నెక్స్ట్ సర్టిఫికేట్స్, మనకి సర్టిఫికేట్స్ అన్నాం కదా, ఇది భగవద్గీత సంబంధించినటువంటి సర్టిఫికేట్. సంస్కృత భారతి డివైడ్ కాకముందు ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉన్నవి ఇవి. ఓకే, ఇది సంస్కృత భారతి భగవద్గీత సంబంధించినటువంటి సర్టిఫికేట్. తర్వాత సంస్కృత భారతి సంబంధించినటువంటి ప్రశిక్షణ ఏదైతే ఉందో, ప్రవేశ డిగ్రీ స్థాయి ఏదైతే ప్రవేశ బుక్ అన్నామో ఆ పుస్తకానికి సంబంధించినటువంటి ప్రమాణ పత్రం సర్టిఫికేట్. తర్వాత ఇది సంస్కృత భారతి ప్రవేశ పుస్తకము నాకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇది ప్రవేశ. తర్వాత ఇది వచ్చేసి సరళ, ఏదైతే 6th 7th 8th 9th క్లాసెస్ బుక్స్ అన్నామో దాంట్లో సరళ అనే పుస్తకం. ఇలాగే 4 సర్టిఫికేట్స్ ఉంటాయి, సరళ, సుగమ, సరస, సుఖద. ఓకే, ఇది సరళ తెలంగాణ, ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సర్టిఫికేట్. తర్వాత డివైడ్ అయిన తర్వాత ప్రత్యేకంగా తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ సంస్కృత భారతి ద్వారా వస్తున్నటువంటి సర్టిఫికేట్. ఇలాగా మనకు ఇది సరళ, నేను రాసినటువంటి సరళ సర్టిఫికేట్. తర్వాత ఇది నేను చేసిన మొదటి ప్రథమ దీక్ష అని చెప్పానే, అది సంస్కృత భారత ఆధ్వర్యంలో చేసినటువంటి ప్రథమ దీక్ష, రాష్ట్రీయ సంస్కృత సంస్థాన ఆధ్వర్యంలో చేసినటువంటి సర్టిఫికేట్ అన్నమాట. ఓకే, ఎప్పుడు చేసినాం ఇది? 2004లో మే 7న మా యొక్క సర్టిఫికేట్ వచ్చింది. నా ఫస్ట్ పరిచయం అయింది, నేను పొందిన మొదటి సర్టిఫికేట్ అన్నమాట, నారాయణ సింహాచలం. ఓకే, ఇది నా మొదటి సర్టిఫికేట్. ఇట్లా మీరు కూడా ఎగ్జామ్స్ రాసి చక్కగా సర్టిఫికేట్స్ పొందుకోవచ్చు. అయ్యా మరి వీటి వల్ల ఏమైనా ఎగ్జామ్స్ రాస్తే సర్టిఫికేట్స్ రాస్తే బాగానే ఉంది, మరి వీటి వల్ల ఏమైనా జాబ్స్ వస్తాయా అంటే, దీని మీద జాబ్స్ వస్తాయా లేవా అనేది పక్కన పెడితే, ఇప్పుడు రాబోయే రోజుల్లో మన సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అన్ని సంస్కృత పాఠశాలలు సంస్కృతాన్ని డెవలప్ చేయడానికి కోసం ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నారు. మీకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్పడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో, విదేశాల్లో కూడా నాసా లాంటి సంస్థల్లో కూడా సంస్కృతము అభ్యాసం చేసిన వాళ్ళకి మంచి డిమాండ్ ఉంది. అంటే కేవలం ఏదో జాబ్ వస్తుందనో ఏదో డబ్బులు వస్తాయనే కాదు, ముఖ్యంగా మనము మన భాషను రక్షించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా నేను కూడా సంస్కృతం 60 ఏళ్ళ రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు నారాయణరావు గారు సంస్కృత ప్రవేశ ఎగ్జామ్ రాశారనుకోండి, సర్టిఫికేట్ వచ్చింది. చూడండి, నేను కూడా సర్టిఫికేట్ పొందాను అని ఎంతో గర్వంగా చూపించవచ్చు. ఓకే, అట్లా ఒక ఎగ్జాంపుల్ మా సంఘటన మంత్రి సంజీవ్ కుమార్ గారు ఒక ఉదాహరణ చెప్పారు. ఎవరింటికి ఇలాగే కలవడానికని వెళ్తే ఒక ఆయన సంస్కృత భారతి కాకుండా అంతకుముందు చాలా సంస్థలు సంస్కృత ప్రచారం చేస్తూ ఉండేవి. ఆయన వచ్చేసి నా సర్టిఫికేట్ చూడండి సార్, నేను ఇది అప్పట్లో డిగ్రీ సర్టిఫికేట్ ఇది చేశాను అని చెప్పేసి తీసుకొచ్చి ఒక 1 month తర్వాత సంజీవ్ గారిని మళ్ళీ ఒకసారి ఆ ఇంటి ఆవిడ పిలిచి ఆవిడ సర్టిఫికేట్ చూపిస్తుంది. ఏంటమ్మా అంటే, నేను చేశానంటే నేను చదువుకునే రోజుల్లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బుక్స్ సర్టిఫికేట్ ఆయన చూపించిన తర్వాత నాకు గుర్తు వచ్చింది, ఇవి నా ఇంట్లో ఉన్నాయని చెప్పి మా ఇంటికి తెప్పించుకున్నా అని చెప్పేసి ఆమె గర్వంగా చూపిస్తుంది అనమాట. ఎందుకు? దానివల్ల వచ్చే లాభం ఏంటి? నేను కూడా సంస్కృతం ఎగ్జామ్స్ రాశాను, నేను కూడా సర్టిఫికేట్స్ పొందాను అనేటువంటి ఒక గొప్ప ఆనందం అనమాట. ఓకేనా? రైట్, ఇవి దీనికి సంబంధించిన సంస్కృత పుస్తకాల యొక్క వివరాలన్నీ కూడా మీకు తెలియజేయడం జరిగింది. ఓకే, సరే, ఇది బాగానే ఉంది. మరి పుస్తకాలన్నింటినీ కూడా మనము ఏ విధంగా పొందాలి, వీటి కాస్ట్ ఎంత ఉంది? ఓకే, ఇవన్నీ కూడా మీరు చూసిందన్నీ కూడా పుస్తకాలు. ఇప్పుడు ఓకే, మన ఇంటికి ఎలా వస్తాయి ఈ వివరాలన్నీ కూడా మీరు ఇప్పుడు చూస్తారు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. రైట్, ఇప్పుడు మీరు చూస్తున్నారు సెట్ ఏ. సెట్ ఏ అంటే మీకు ఇప్పుడు చెప్పినాం కదా, సంస్కృత భారత ఆధ్వర్యంలో ఏదైతే స్కూల్ బుక్స్ చూపించామో అవి సెట్ ఏ పుస్తకాలు అంటారు. ఇవి మనకు స్కూల్ బుక్స్ అన్ని కూడా. ఓకే, దీంట్లో ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి పుస్తకాలు ఉంటాయి సెట్ ఏ. దీంట్లో స్కూల్ బుక్స్ పేర్లు: ఎల్కేజీ అరుణ, దీని యొక్క ఖరీదు
యూకేజీ ఉదయ దీని యొక్క ఖరీదు, తర్వాత ఫస్ట్ క్లాస్ ఐఎంఎం దీని యొక్క ఖరీదు ఇవన్నీ కూడా 50 రూపీస్. తర్వాత సారిని 50 రూపీస్, ప్రపద్య 50 రూపీస్, సుపథ 70, సుషమ 70, తర్వాత సుభాష 70, సువాని 100, తర్వాత సరళ 60, సుగమ 60, తర్వాత సరస 50, తర్వాత సుకథ 40. టోటల్ గా ఇవన్నీ కూడా మీకు మెసేజ్ చేస్తాం. ఇదే ఏదైతే మీరు చూస్తున్నారో యాజ్ ఇట్ ఈజ్ గా మీకు మెసేజ్ వస్తుంది. అర్చన గారు ఏం రాసుకోకండి, మీకు పంపిస్తాను. మొత్తం కలిసి ఈ యొక్క పుస్తకాలకు 770 రూపాయలు అవుతుంది. ఎల్కేజీ నుంచి ఈ 10th క్లాస్ వరకు ఉన్న పుస్తకాలన్నీ కూడా. ఓకే, తర్వాత పోస్టల్ ఛార్జ్ 130 రూపాయలు. మొత్తం కలిసి 900 రూపాయలకి మీకు ఇప్పుడు చూసిన పుస్తకాలన్నీ కూడా మీ ఇంటికి చేరుతాయి. మీకు కానీ, మీ ఇంట్లో ఉన్న పిల్లలకు కానీ, మీ స్కూల్ పిల్లలకు కానీ ఈ యొక్క పుస్తకాలను మనం తీసుకోవచ్చు. రైట్, బాగుంది. ఇప్పుడు మనం అనుకుంటున్నాము మన సప్తాహం జరుగుతుంది కదా, సప్తాహానికి సంబంధించిన పుస్తకాలు ఏంటి, దానికి సంబంధించిన చూస్తే కనుక ఇది సెట్ బి. ఇప్పుడు మనం చూడబోతున్నాం సెట్ బి. ఇప్పుడు ఇంతకుముందు మీకు బాక్స్ లో చూపించడం జరిగింది. ప్రవేశ పోస్టల్ కోచింగ్ ఏదైతే పుస్తకం ఉందో అది 300 రూపాయలు పుస్తకం ఖరీదు, 50 రూపాయలు పోస్టల్ ఛార్జ్. మొత్తానికి మీకు 350 రూపాయల పుస్తకం మీ ఇంటికి వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ దీనికి సపోర్టింగ్ బుక్స్ అంటే అభ్యాస పుస్తకం ఇందాక చూసాం కదా, అంటే ప్రాక్టీస్ బుక్ ఇది 30 రూపాయలు. తర్వాత ఇది వర్క్ బుక్ అన్నాను కదా ఇది. తర్వాత ఉదత సంస్కృతం పాకెట్ పుస్తకం 15 రూపాయలు. తర్వాత వ్యవహార సాహస్రి 30 రూపాయలు. తర్వాత గీత సంస్కృతం 20 రూపాయలు. సుగంధ స్టోరీ బుక్ 15, ప్రారంభిక 10, శబ్దమంజరి 75, సులేఖావళి 25, ఇంగ్లీష్ సంస్కృత డిక్షనరీ 30 రూపాయలు, విభక్తి వల్లరి గ్రామర్ బుక్ 30 రూపాయలు. మొత్తం కలిసి మీకు దీని యొక్క ఖరీదు విత్ పోస్టల్ అన్ని కలిసి 11 పుస్తకాలు 700 రూపాయల్లో వచ్చేస్తాయి. ప్రవేశంతో కలిపి ఇది మీరు చూసిన 11 పుస్తకాలు మీకు 700 రూపాయల్లో వస్తాయి. ఓకేనా, దీనికి సంబంధించినటువంటి సెట్ ఏ అయితే స్కూల్ బుక్స్ సెట్ ఏ అంటారు. తర్వాత సెట్ బి ప్రవేశ సంబంధించినటువంటి పుస్తకాలు ఏవైతున్నాయో ప్రవేశ, దాని తర్వాత ఉన్నటువంటి 10 పుస్తకాలను సెట్ బి అంటారు. ఓకే, క్లారిటీగా మీరు ఏదైతే చూస్తుందో ఆ మెసేజ్ మీకు మళ్ళీ మీకు పంపించడం జరుగుతుంది అనమాట. ఓకేనా, మరి ఇది బాగానే ఉంది. దీనికి మనం ఎలా పర్చేస్ చేయాలి వీటిని అంటే కనుక మనకు మీకు పంపించేటువంటి లింక్ లో మెసేజ్ లో ఒక లింక్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఇది గూగుల్ ఫామ్ ఫర్ ఎబో బుక్స్ రిజిస్ట్రేషన్. ఓకే, దీంట్లో మీరు ఏం చేస్తారంటే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది కూడా మీకు రైట్. ఇందులో ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది గూగుల్ ఫామ్ ఫర్ ఎబో బుక్స్ రిజిస్ట్రేషన్ అని ఉంది. దీన్ని కనుక మనం క్లిక్ చేస్తే మీకు ఎవరి ఫోన్ నుంచి వారు క్లిక్ చేస్తే ఈ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఓకే, దీంట్లో మనం అమౌంట్ తర్వాత పుస్తకాల వివరాలు కనుక పంపిస్తే మనకు బుక్స్ ని వాళ్ళు పంపిస్తారు పోస్టల్ ద్వారా. మామూలుగా అయితే 3-4 డేస్ పడుతుంది. ఇప్పుడు లాక్డౌన్ సిచ్యువేషన్ కాబట్టి కొంత ఎక్కువ సమయం ఏమి పట్టవచ్చు. రైట్, ఇదండి రిజిస్ట్రేషన్ ఫర్ సంస్కృత్ కరెస్పాండెన్స్ కోర్స్. ఇందులో మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంది. ఇది సంస్కృత భారతి భాగ్యనగరం సంబంధించినటువంటి అంటే హైదరాబాద్ సంబంధించినటువంటి అకౌంట్ నెంబరు, తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్, ఇవన్నీ కూడా వివరాలు ఉన్నాయి. ఓకే, ఇది ఫామ్ లో నిజానికి ఇది పోస్టల్ కి సంబంధించినటువంటి ప్రవేశ ఫామ్. ఇది మిగతా పుస్తకాలను కూడా మనం దీంట్లోనే నింపుతాం. ఓకేనా, రైట్. దీంట్లో ఫస్ట్ మీ ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ ని ఇక్కడ రాస్తారు. తర్వాత ట్రాన్సాక్షన్ ఐడి అంటే ఏంటి, ఇక్కడ సెట్ బి కావాలి. మీకు సెట్ బి కావాలి. 700 రూపాయలు మీరు ఆ అకౌంట్ పంపిస్తారు.
పంపించిన తర్వాత ఆ ఐడి నెంబర్ను ఆ రెండో కాలంలో వేస్తారు. లేదా సెట్ ఏ కూడా కావాలి 900 ప్లస్ 700 కలిపి పంపిస్తారు. ఆ ఐడిని అక్కడ వేసేస్తారు. ఓకేనా, రెండో కాలంలో. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ డేట్, మీరు ఏ రోజు పంపించారు ఆ డేట్. తర్వాత టోటల్ అమౌంట్ పేడ్, ఇక్కడ మీరు రాయాల్సింది ఏంటంటే 900 ప్లస్ 700 రెండు సెట్స్ అయితే, లేదు బి సెట్ ఒకటే తీసుకున్నాము 700 రూపాయలు, రెండు కలిపి రాశారు 900 ప్లస్ 700 1600 అని చెప్పేసి రాయాలి. 900 ప్లస్ 700 బ్రాకెట్ లో రాసి 1600 అని చెప్పేసి టోటల్ రాస్తే క్లారిటీగా ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్నది చూడండి, ప్రవేశ, పరిచయ, శిక్ష, కోవిద. మీరందరూ కూడా ప్రవేశ తీసుకోబోతున్నారు. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ టిక్ చేయాలి. అది సెలెక్ట్ అయిపోయింది. చెప్పిన కదా ఇది ప్రవేశానికి సంబంధించినటువంటి ఫాము, కానీ మనం మిగతా పుస్తకాలు కూడా వాడుకుంటున్నామని. ఇక్కడ ప్రవేశాన్ని క్లిక్ చేస్తాం. తర్వాత లాంగ్వేజ్ ఏంటి, తెలుగా, హిందీనా, ఇంగ్లీషినా, లేకపోతే ఇంకేదైనా ప్రాంతీయ భాష కావాలా. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి. లేదు అనుకోండి, మీరు వేరే భాష ఇంకేదైనా కావాలనుకుంటే కనుక సంస్కృత భారతి కార్యాలయం భాగ్యనగర్కి ఫోన్ చేస్తే ఆ బుక్స్ అందుబాటులో ఉంటే మీకు ఇస్తారు, లేదంటే వేరే అడ్రస్ ఇస్తారు. ఇఫ్ అదర్ దాన్ ప్రవేశ, దెన్ టైప్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్. దోస్ హూ హ్యావ్ సెలెక్టెడ్ ప్రవేశ బుక్ పుట్ వాల్యూ 0. ఇక్కడ మీరు రాయాల్సింది ఏంటంటే 0నే రాయాలండి. మీరందరూ ప్రవేశనే కాబట్టి 0నే రాస్తారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఈ ఒక్క కాలంలో. ఎందుకంటే మీకు ఐడి నెంబర్ రాలేదు, మీకు ఇంకా ఐడి నెంబర్ రాలేదు. మీరు ప్రవేశ పంపిస్తే ఏమవుతుంది, పరిచయం నుంచి మీకు ఒక ఐడి నెంబర్ వస్తుంది. అదే ఫామ్ లో మీ ఐడి నెంబర్ వేస్తారు, కానీ మీకు ఇంకా ఐడి రాలేదు కాబట్టి ఏం చేయాలి, 0 అని రాయాలి ఆ కాలంలో. రైట్. నెక్స్ట్ తర్వాత ఫుల్ నేమ్, మీకు సర్టిఫికెట్ లో ఏమైతే రావాలో అనుకుంటున్నారో 10th క్లాస్ ఏదైతే ఉందో అదే ఫుల్ నేమ్ ఇక్కడ రాస్తారు. ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్, మదర్ నేమ్, ఏదైనా ఒక నేమ్ రాయొచ్చు. డేట్ ఆఫ్ బర్త్, తర్వాత పోస్టల్ అడ్రస్ కంపల్సరీగా హైదరాబాద్, లేకపోతే ముంబై, లేకపోతే ఇట్లాంటి కాకుండా మీ ఇంటికి పుస్తకాలు రావడానికి కావాల్సినటువంటి పోస్టల్ అడ్రస్ రాస్తారు. పిన్ కోడ్, తర్వాత మొబైల్ వాట్సాప్ నెంబర్, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి మీవి, తర్వాత మీ యొక్క ఆక్యుపేషన్ వృత్తి ఏంటి, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు టేక్ పార్ట్ ఇన్ సంస్కృత భారతి యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్. మీరు రాబోయే రోజుల్లో సంస్కృత భారతీయ ప్రోగ్రామ్స్ లో మీరు బాగా వహించాలనుకుంటున్నారా అని నోట్ చేసి పెట్టుకుంటారు, వాళ్ళు మీకు సమాచారం ఇస్తారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. వై ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ సంస్కృతం, ఎందుకోసం మీ సంస్కృతం నేర్చుకోవాలనుకుంటున్నారు మీ మాటల్లో అక్కడ వివరించవచ్చు. హౌ డిడ్ యూ నో అబౌట్ దిస్ కోర్స్, ఈ కోర్స్ మీకు ఎవరు పరిచయం చేశారు, ఎవరు పరిచయం చేస్తే వాళ్ళు మీకు పరిచయం చేసినటువంటి గురువు గారి పేరు రాయొచ్చు, లేదంటే మీ సంస్థను పరిచయం చేసిన వ్యక్తి పేరు రాయొచ్చు, ఎలాగైనా సరే. డిస్క్రిప్షన్, ఈ డిస్క్రిప్షన్ లో ఏం చేస్తారు మీరు, బ్రాకెట్ లో సెట్ ఏ ప్లస్ సెట్ బి బుక్స్ తీసుకుంటే కనుక అలా రాయండి, సెట్ ఏ ప్లస్ సెట్ బి. నేనే ప్రత్యేకంగా డిస్క్రిప్షన్ పెట్టించాను ఈ ఫామ్ లో, ఎందుకంటే మన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎందుకంటే 2 సెట్స్ తీసుకున్న వాళ్ళు సెట్ ఏ సెట్ బి అని చెప్పేసి ఇక్కడ రాయేసారు అనుకోండి, వాళ్ళకు క్లారిటీగా ఉంటుంది. లేదంటే సెట్ బి తీసుకున్నారు అనుకోండి, ఓన్లీ సెట్ బి అని రాస్తారు. సెట్ ఏ తీసుకున్నారు అనుకోండి, సెట్ ఏ రాస్తారు. 2 తీసుకుంటే సెట్ ఏ ప్లస్ సెట్ బి, బస్ క్లియర్ అయిపోతుంది. తర్వాత సబ్మిట్, ఇది కొట్టేసినట్టే ఫామ్ వెళ్ళిపోతుంది. ఓకేనా. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో దీనికి మీరు అమౌంట్ ఫార్వర్డ్ చేస్తారు, ఇంకా వేరే ఏం ఆప్షన్ లేదు. ఓకేనా. గూగుల్ పే, ఫోన్ పే వీటిని కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఉంది వాటిలో, అందుకని మీకు డైరెక్ట్ అకౌంట్. ఓకేనా. ఇది సంబంధించిన ఫామ్ వివరాలు. రైట్. క్లియర్ కట్ గా ప్రతి పాయింట్ ను మీకు నేను దీంట్లో రాయడం జరిగిందండి. తర్వాత ఇంకా 2-3 అంశాలు ఉన్నాయి. పుస్తకాలను పొందే విధానం, ఇప్పుడు ఫామ్ చూశారు కదా, ఇప్పుడు ఏం చేయాలి, ప్రాసెస్ ఏంటి, స్టెప్ బై స్టెప్ చూడండి. పుస్తకాలు పొందే విధానం, పుస్తకాలు తీసుకునే వాళ్ళు మొదటగా కార్యాలయం అకౌంట్ కి మీరు ఏం చేయాలి, సెట్ ఏ అయితే 900, సెట్ బి అయితే 700, 2 కలిస్తే కనుక తీసుకోవాలంటే 1600 పంపాలి. రెండో స్టెప్. తర్వాత గూగుల్ ఫామ్ నింపాలి. ఇప్పుడు నేను చెప్పిన వివరాలు ఏవైతున్నాయో ఆ ఫామ్ ను మీరు విత్ ఐడి సెట్ ఏ సెట్ బి వివరాలతో ఫామ్ నింపాలి.
ఏ మీడియంలో పుస్తకం కావాలనేది తప్పనిసరిగా మీరు అందులో మెన్షన్ చేయాలి. ఇంకా మీరు కట్టిన మొత్తం అమౌంట్ కూడా వేసి రిసిప్ట్ ఐడి కూడా రాయాలి. అన్ని వివరాలు రాసాక ఫామ్ ను సెండ్ చేస్తే మీకు ప్రాంతాన్ని బట్టి 2 నుండి 7 రోజుల్లో పుస్తకాలు అందుతాయి. అలాగే మనీ పంపించిన తర్వాత ఆ రిసిప్ట్ ను అంటే ఐడి తర్వాత మీరు నేను నాకు పంపిస్తున్నారు చూడండి, మనీ పంపించిన తర్వాత మీ ఐడి పంపియండి, అదే రిసిప్ట్ పంపియండి అన్నాను కదా, అది ఆ యొక్క ఐడి రిసిప్ట్ ఏదైతుందో రిసిప్ట్ ను తర్వాత మీ పేరును తర్వాత పుస్తకాల సెట్ వివరాలు అంటే మీరు సెట్ ఏ కావాలనుకుంటారా సెట్ బి కావాలనుకుంటారా అనే సమాచారాన్ని ఆ తర్వాత ఈ 3 అంటే మీ పేరు, అమౌంట్, ఐడి, రిసిప్ట్, తర్వాత సెట్ ఏ సెట్ బి నా అనే వివరం మూడింటిని కూడా ఇక్కడ మీకు ఒక సంస్కృత భారతి కార్యాలయం నెంబర్ ఉంది, దీనికి మీరు తప్పనిసరిగా ఫార్వర్డ్ చేయాలి. వాళ్ళు ఏం చేసుకుంటారు, మీ మెసేజ్ ను వచ్చిన అమౌంట్ ను చెక్ చేసుకొని మీ బుక్స్ ను కట్టగట్టి చేసి పంపించేస్తారు. వివరాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాకుండా వేరే రాష్ట్రాల్లో ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా వర్తిస్తాయి. విదేశాలలో ఉండే వారికి బుక్స్ లో రేటు విషయంలో తేడా ఏమి ఉండదు, పోస్టల్ ఛార్జీల్లో తేడా ఉండదు. ఓకేనా? కాబట్టి ప్రజెంట్ మనకి ఎన్ఆర్ఐస్ ఎవరు లేరు, ఇబ్బంది లేదు. ఈ రోజు మీకు మళ్ళీ ఫామ్ వివరాలు తెలియజేస్తాము. ఇది మీకు ఆల్రెడీ నిన్న పంపించాలనుకున్న ఇది మెసేజ్, మీరు ఇది చూశారు కదా, ఇది డౌట్ లేదు. ఓకే, ఇవి ఏంటి మీకు సంబంధించినటువంటి ప్రవేశ, పరిచయ, శిక్ష, కోవిద అలాగే సెట్ ఏవైతే పుస్తకాలు అనుకున్నామో అవి. ఓకే, మీరు చూసిన పుస్తకాలు ఇవి. నేను అన్నాను కదా నా దగ్గర తీసి పెట్టుకున్నాను అని చెప్పేసి, స్కూల్ పుస్తకాలు మేము భాగ్యనగరం నుంచి తీసుకోవడం జరిగింది. అరుణ, తర్వాత ఉదయ, అయనం ఫస్ట్ క్లాస్, సారిణి సెకండ్ క్లాస్, ప్రపద్య థర్డ్, సుపద ఫోర్త్, తర్వాత సరళ సిక్స్త్, సుగమ సెవెంత్, సరస ఎయిత్. ఓకేనా? ఇవి మోడల్ శాంపుల్ పుస్తకాన్ని నేను తీసుకోవడం జరిగింది. తర్వాత మీకు ఇందాక చూపించిన పుస్తకాల్లో అభ్యాస పుస్తకము, అభ్యాస దర్శిని అనే పుస్తకాలు ఉన్నాయి. ఇది అభ్యాస దర్శిని, అభ్యాస పుస్తకానికి కొంచెం అడ్వాన్స్డ్ పుస్తకం ఇది, వర్క్ బుక్. తర్వాత ప్రవేశ ఏదైతే పుస్తకం అనుకున్నామో మొదటి పుస్తకం ఇది, డిగ్రీ స్థాయి మొదటి పుస్తకము ప్రవేశ. ఓకే, ఇదే 350 రూపాయలు ఖరీదు ఉన్నటువంటి పుస్తకం. తర్వాత దీని తర్వాత లెవెల్ పుస్తకం ఏంటి అంటే పరిచయ. ఈ తర్వాత పుస్తకం పరిచయ. తర్వాత 3 లెవెల్ 4 లెవెల్ కూడా ఉంటాయి. తర్వాత ఈ 11 పుస్తకాల సెట్ అనేది అయితే చెప్పామో ఇప్పుడు మీరు చూస్తున్నది. ప్రవేశ అనేది మొదటి పుస్తకము, తర్వాత సులేఖావళి హ్యాండ్ రైటింగ్ బుక్, హ్యాండ్ రైటింగ్ దేవనాగరిలో మనకి పుస్తకం ఉంటుంది. ఓకే, తర్వాత అభ్యాస పుస్తకం, ఇదే వర్క్ బుక్. మన దశదిన శిబిరంలో చెప్పుకున్న అన్ని అంశాలు ఇక్కడ పుస్తకంలో ఉంటాయి, చక్కగా బ్లాక్ అండ్ వైట్ లో ఉంటాయి. తర్వాత ఈ బ్లాంక్స్ ఉంటాయి, వీటిని మనము ప్రతి సప్తాహంలో వారానికి ఒక క్లాస్ లో ఏం చేస్తాము, ఈ యొక్క పిపిటి ఆధారంగా ఈ యొక్క అభ్యాస పుస్తకాన్ని, విభక్తి వల్లరి అనే పుస్తకాన్ని మనము చెప్పుకుంటాము. తర్వాత ఇప్పుడు చూసినటువంటి ఈ శబ్ద మంజరి, వారంలో ఒక శబ్దాన్ని గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత సంస్కృత వ్యవహార సాహసి, ఇందులో ఉన్న అంశాల గురించి కూడా చూస్తాము. తర్వాత సుగంధ స్టోరీ బుక్, స్టోరీస్, ఇందులో ఉన్నటువంటి స్టోరీస్ ని వారానికి ఒకటి చొప్పున. తర్వాత ప్రారంభిక, ఇందులో ఉన్నటువంటి శ్లోకాలు, తర్వాత గీతాలు, తర్వాత సంస్కృత సంవత్సరాలు, తర్వాత శబ్దాలు, ధాతువుల గురించి కూడా చూస్తాం అనమాట. శ్లోకాస్ బుక్ ఇది. తర్వాత గేయ సంస్కృతం, ఇందులో ఉన్నటువంటి సంస్కృత గేయాలను వారానికి ఒకటి చొప్పున మనము వింటూ ఉంటాము. తర్వాత వదతు సంస్కృతం. ఓకేనా? ఇవి మీకు సంస్కృత ఇంగ్లీష్ డిక్షనరీ అని చెప్పిన కదా, అది కూడా ఉంది. మొత్తం కలిసి ఒక 11 పుస్తకాల సెట్ మీరు ఇప్పుడు చూసినవన్నీ కూడా. తర్వాత రస ప్రశ్న ఒక చూసారు కదా, లఘు ప్రశ్నలు లఘు సమాధానాలు ఉంటాయి అన్నమాట. ఇవి మీకు చెప్పాలి అనుకున్నటువంటి సంస్కృత పుస్తకాల వివరాలు. ఇప్పుడు మీరు డౌట్స్ అడగవచ్చు, ఎవరైతే అడుగుతారో వాటికి సమాధానం నేను చెప్తాను. రైట్, స్టార్ట్ చేయండి. చెప్పిన వివరాలు అందరికీ అర్థమైన అనుకుంటా. కరెక్ట్ గా 1 గంట సేపు అయిపోయింది మన క్లాసు.
ఓకే, ఇప్పుడు మీ టైం. ఎవరెవరు ప్రవేశ ఈ పుస్తకాలను తీసుకోవాలనుకుంటారు ఒకసారి చేయి చూపించండి. హస్తం దర్శయతు एकवार. अर्चना मान्ये, वेंकट महोदय, प्रवीण महोदय, गंगराज महोदय, नारायण महोदय, సత్యనారాయణ మహోదయ. ఇంకా వీడియోస్ ఆఫ్ లో ఉన్నాయి, కొంతమంది ఆన్ చేయండి. జయంతి గారు మీరు? ఓకే, సంతోషం. ఇది డిగ్రీ స్థాయి పుస్తకాలు. తర్వాత స్కూల్ పుస్తకాలు అంతా కూడా సెట్. ఎంత అండి? 700 రూపాయలు పెడితే మీకు 11 పుస్తకాలు వస్తాయి. మీ జీవితంలో ఎన్నో పుస్తకాలు కొని ఉండొచ్చు. ఒకసారి సంస్కృత పుస్తకాలు కొని ఇంట పడేస్తే మనకు మన జీవితాంతం. మా నాన్నగారు ఎప్పుడో నేను పుట్టక ముందు ఒక పెద్ద లైబ్రరీ మా ఇంట్లో. ఆయన పుస్తకాలు కొనడము, పుస్తకాలు చదవడం అంటే బాగా ఇంట్రెస్ట్. అప్పట్లోనే మనకు 30 రోజులు తెలుగు నేర్చుకోవడం ఎలా, సంస్కృతం నేర్చుకోవడం ఎలా, తమిళం నేర్చుకోవడం ఎలా, కన్నడ నేర్చుకోవడం ఎలా అని బుక్స్ వచ్చేది. అలా ఎన్నో పుస్తకాలు కొనిపెట్టాడు. నేను ఇలా మామూలుగా బుక్స్ అన్ని చూస్తుంటే ఒక సందర్భంలో సంస్కృత పుస్తకం 30 రోజుల్లో సంస్కృతం నేర్చుకోవడం ఎలా అనే పుస్తకం దొరికింది. నేనైతే సంస్కృత భారతి ముందు ప్రవేశానికి ముందు దాన్ని పట్టించుకోలేదు. సంస్కృత భారతిలో ప్రవేశించిన తర్వాత ఆ పుస్తకం యొక్క వాల్యూ నాకు తెలిసింది, దాన్ని నేను ఉపయోగించుకున్నాను. ఓకే, అలాగా మీరున్నన్ని రోజులు మీరు చదువుకుంటారు. తర్వాత మన ఆస్తిపాస్తులు, తర్వాత డబ్బులు, ఇవన్నీ కూడా మన సంతానం ఏ రకంగా వాడుకుంటున్న తర్వాత తెలియదు. కానీ ఈ పుస్తక ధనాన్ని ఏదైతుందో చాలా విలువైనటువంటి సంపద అనమాట. ఓకే, ఎందుకు సార్ నాకు ఇప్పుడు రిటైర్ అయిపోయినా నాకు ఈ స్కూల్ పుస్తకాలు అవసరమా, లేకపోతే ఈ పత్రాలయ బుక్స్ అవసరమా, నేను ఇది కొనడం అవసరమా, ఏదో కృష్ణారామ అని చెప్పేసి టీవీ సీరియల్ చూసుకుంటూ కూర్చోవచ్చు కదా, ఇవన్నీ నాకు ఎందుకండి అంటే కనుక నేను చదవకపోయినా చెప్పినా కదా, మీ మీ మా నాన్నగారివి, మా తాతగారివి, అయ్యో అప్పట్లో వీళ్ళు సంస్కృతం కూడా నేర్చుకున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా గర్వంగా చెప్తారు. ఓకే, మనం పోయిన తర్వాత మన రూమ్ ని కనుక వాళ్ళు ఓపెన్ చేస్తే నిజంగా చక్కగా బాటిల్లు, తర్వాత ఇంకా వేరే వేరే సంపద ఉందనుకోండి, మా యొక్క ఘన చరిత్ర ఇంత పెద్దగా ఉందని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అదే ఇలాంటిది ఉందనుకోండి చాలా గర్విస్తారు. ఓకే, కాబట్టి ఇది సంస్కృత పుస్తకాలకు సంబంధించిన వివరాలు. రైట్, డౌట్స్ ప్లీజ్. అందరు రెడీగా ఉన్నారు? మీ డౌట్స్ ఏమున్నాయో అడగండి. అర్చన గారు మొదలు పెట్టండి. అన్మ్యూట్ చేసుకోండి మీరే. చేసే గురుగారు, ఈ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఎల్కేజీ నుంచి 10th వరకు, అది ఇంగ్లీషు సంస్కృతం రెండు కలిపి ఉంటాయా? ఇప్పుడు అన్ని పుస్తకాలు లేవండి, అలాగా అన్ని పుస్తకాలు లేవు. మొదట్లో ఇచ్చారు, బేసిక్ పుస్తకాలు ఇచ్చారు. తర్వాత కొన్ని పుస్తకాలు మొత్తం పూర్తిగా సంస్కృతంలోనే ఉన్నాయి. ఎందుకంటే ఒక భాషను నేర్చుకోవాలన్నప్పుడు మనము తెలుగులోనే, ఇప్పుడు తెలుగు ఉంది ఉదాహరణకు, తెలుగు పుస్తకాన్ని మీరు ప్రవేశపెట్టారు స్కూల్లో, అది తెలుగులోనే ఉంటది. అవును, అలాగా సంస్కృత పుస్తకాలు కూడా అవసరమైన దగ్గర కొన్నింటిలో ఇంగ్లీష్ వాడారు, కానీ అన్నిటికీ ఉండదు. అంటే అంటే తెలుగు లేకుండా ఇంగ్లీష్ ఉంటుందా అక్కడ? అవసరమైన దగ్గర అన్ని ప్రదేశాల్లో కంపల్సరీ అని కాదు కదా. అది సంస్కృత పుస్తకాన్ని సంస్కృతంలో చెప్పడంలో, ఇప్పుడు ఇంగ్లీష్ ని సంస్కృతం ముందు పెట్టారు అనుకోండి, అక్కడ ఏమైందంటే విద్యార్థి ఈ అనువాదంలోకి వెళ్ళిపోతాడు. అవును, అసలు సంస్కృత భారతి ఏం చేస్తుందంటే, దశరథ శిబిరం చెప్పినప్పుడు కూడా ఎవరు కూడా తెలుగులో లేదా మాతృభాషలో మీరు మాట్లాడకండి, వాళ్ళకి అర్థమైనా కాకుండా సంస్కృతంలోనే మాట్లాడి శిక్షణ ఇవ్వండి అంటారు. ఎందుకు అంటే ఒక పిల్లవాడు తల్లి నుంచి భాషను ఎలా నేర్చుకుంటాడు? అనువాదం ఏముండదు అక్కడ, వింటూ ఉంటాడు నేర్చుకుంటాడు. సేమ్ అలా. సరే, ఇంకా అంతే. గురుగారు, ఇంకా ఇక్కడ ఒక 2-3 నేర్చుకుంటాము అంటున్నారు, అంటే ఈ 10 రోజులు ఇది, కానీ తెలుగు వాళ్ళు కాదు వాళ్ళు. ఇది అంటే వాళ్ళకి ఏమైనా మీరు సలహా ఇవ్వగలరా? ఉమేష్ గారు చెప్పారు కదా, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అక్కడ ప్రాంతానికి సంబంధించిన కార్యాలయం నెంబర్ పంపిస్తాము, మీరు అక్కడ ఓకే, సరే సార్. ఓకే, ఇంకా డౌట్స్? నారాయణ గారు, ఎనీ డౌట్స్?
ఏం లేదండి, ఇప్పుడు ఏ సెట్ బి సెట్ అన్నారు కదా, ఏ సెట్ వచ్చేసి ఎల్కేజీ యూకేజీ మామూలు వీళ్ళకన్నది. ఇప్పుడు మా లెవెల్లో మేము చదువుకోవాలంటే ఏ సెట్ కూడా అవసరమా, బి సెట్ ఒకటి సరిపోద్దా? సెట్ ఏ మొత్తం స్కూల్ బుక్సే. ఇప్పుడు సెట్ బి వచ్చేసి ప్రవేశ అనే పుస్తకము, దాంతో పాటుగా మిగతా పుస్తకాలు 10 పుస్తకాలు. ఓకేనా? సెట్ ఏ అనేది మీరు ఉపయోగించుకోవచ్చు, బేసిక్ లెవెల్ నుంచి మీరు చదువుకుంటాం అనుకుంటే కనుక తీసుకోవచ్చు. లేదు మా ఇంట్లో ఉన్న పిల్లలకు మేము చెప్పుకుంటామండి అంటే తీసుకోవచ్చు. లేదంటే మేము ఎవరికైనా మేము ఈ పుస్తకాలను డొనేట్ చేసి వాళ్ళకి మా కొడుకు పిల్లలు బిడ్డ పిల్లలు ఉన్నారు, లేదంటే ఇంకేదైనా మాకు తెలిసిన స్కూల్స్ ఉన్నాయి వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తామని చెప్పేసి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు గత శిబిరంలో పవనార్క్ గారు అని చెప్పిన కదా, స్వామినారాయణ స్కూల్ సంబంధించిన ప్రిన్సిపాల్ గారు, వారు ఏం చేస్తున్నారు, వాళ్ళ స్కూల్లో మొత్తము పిల్లలందరికీ కూడా ఈ పుస్తకాలు ప్రమోట్ చేయడం కోసము వాళ్ళు ప్రయత్నాలు చేశారు. సంస్కృత భారతి బెంగళూరు హెడ్ ఆఫీస్ నుంచి. ఓకే, అట్లా మనం ఏదంటే అది చేసుకోవచ్చు. మనకు అవసరం అనుకుంటే ఇప్పుడు ఈ పుస్తకాలు నేను అన్ని తీసుకున్నాను, నాకు పిల్లలు కావాలంటే నేను పుస్తకాలు తెచ్చిపెట్టినా. ఎందుకు అంటే నేను అభ్యాసం చేయడానికి బేసిక్ లెవెల్ నుంచి. కొన్ని పదాలు పెద్ద పెద్ద పుస్తకాల్లో దొరకవు, చిన్న బేసిక్ పుస్తకంలో దొరుకుతుంది. కాబట్టి మనకు పెద్దగా మొత్తం పెట్టే ఖరీదు మొత్తం తిప్పి కొడితే మనకు 1600 రూపాయలు, ఇంటికి వచ్చేసరికి 1600 అవుతుంది. ఓకేనా? కాబట్టి పెద్ద ఖరీదు కాదు, మన పుస్తకాలు తీసుకోవాలనుకుంటే సెట్ ఏ కూడా తీసుకోవచ్చు. దానికి ప్రత్యేకంగా క్లాసెస్ అనేవి ఏమి ఉండదు. ఓఎన్జీసీ సంస్థ వాళ్ళు యూట్యూబ్ లో ఒక 5th క్లాస్ వరకు ఆన్లైన్ యానిమేటెడ్ వీడియోస్ చేశారు. విత్ 5th క్లాస్ వరకు ఉన్నాయి. నేను ఏదైతే బుక్స్ చూపించానో అప్ టు 5th క్లాస్ వరకు వాళ్ళు చాలా ఖర్చు పెట్టేసి ఓఎన్జీసీ సంస్థ వాళ్ళు మనకు 5th క్లాస్ వరకు యానిమేటెడ్ స్టోరీస్ ఇచ్చారు. సాంస్క్రిట్ ట్యూటోరియల్స్ అని చెప్పేసి అందులో మనకు బుక్స్ పెట్టుకొని మనం ఇప్పుడు మా పిల్లలకు అవే నేను ప్లే చేస్తుంటాం యూట్యూబ్ లో. ఓకే, అట్లా వాళ్ళ సంస్థ ద్వారా బుక్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మనం ఏం ప్రత్యేకంగా ఏం చెప్పము. ఒకవేళ ఇప్పుడు అర్చన గారు ఉన్నారు, స్కూల్లో పెట్టియాలనుకుంటున్నారు, బుక్స్ తీసుకున్నారు, మన సంస్థ కార్యకర్తల ద్వారా ట్రైనింగ్ ఇప్పిస్తారు. ఇది చేసేది ఆ బుక్స్ ఫార్వర్డ్ చేసేస్తారు. ప్రవేశక కోర్సు కోసం సెట్ బి సరిపోద్ది. అవునండి, ప్రవేశ అనేది సెట్ బి. ఓకే, ఇప్పుడు మనము వారాంతంలో సప్తాహం అన్నాం కదా, ఈ ప్రవేశ అనే పుస్తకము డిగ్రీ స్థాయి పుస్తకం. అందుకని చెప్పేసి మీరు వారంలో ఒక రోజు ఈ వేరే మాస్టర్స్ ద్వారా సంస్కృత ప్రవేశ సంబంధించిన పుస్తకాన్ని మీరు ఆన్లైన్ క్లాసెస్ వినొచ్చు, ఒక మార్గం. రెండో మార్గం, యూట్యూబ్ లో మొత్తం క్లాసెస్ ఉన్నాయి, అలా వినొచ్చు. లేదు మనం సప్తాహం జరుగుతుంటుంది, వారానికి ఒక క్లాస్. ప్రవేశ తప్ప మిగతా పుస్తకాలు మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మీకు చూపించాం కదా, ఆ పుస్తకాలు ప్రవేశ కాకుండా ఉన్నటువంటి మిగతా పుస్తకాలను మనము ఏం చేస్తాము, క్లాస్ లో చెప్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మన సుబ్రహ్మణ్యం గారు వీరందరూ వచ్చేది ఈ క్లాస్ అన్నమాట. అందులో అభ్యాస పుస్తకము, వదతు సంస్కృతము, వ్యవహార శాస్త్రి, గీత సంస్కృతము, సుగంధ, ప్రారంభిక, శబ్దమంజరి, సులేఖావళి, తర్వాత ఇంగ్లీష్ సాంస్క్రిట్ డిక్షనరీ. ఇంగ్లీష్ సాంస్క్రిట్ డిక్షనరీ అనేది గత బ్యాచ్ లేదు, ఈ బ్యాచ్ కి నేను యాడ్ చేశాను. ఎందుకంటే ఇంగ్లీష్ లో సంస్కృతం ఉన్నటువంటి డిక్షనరీ ఉంటే మీకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి. ఈ భక్తి వల్లరి. ఓకే, వీటి గురించి మనము క్లాస్ లో డిస్కస్ చేస్తుంటాం. ఇది వారంలో ఒక క్లాస్ అన్నమాట. కాకపోతే ఇది ఇది మే కదా, ఏప్రిల్ మొదటి వారం నుంచి, అంత ముందుకు పోయిన అక్టోబర్ నుంచి కూడా ఆన్లైన్ క్లాసెస్ పెడుతూ వారాంతంలో సప్తాహం క్లాస్ పెట్టేవాళ్ళం. అయితే ఏమైంది, వచ్చినటువంటి వాళ్ళలో కొందరు స్కిప్ అవుతున్నారు. స్కిప్ అవ్వడం అంటే ఏంటి, మనం ఇంత కష్టపడి ఇందరికి నేర్పించిన తర్వాత వాళ్ళు ఒక వారం 10 రోజులు ఒక 4-5 క్లాసెస్ విన్న తర్వాత కంటిన్యూ అవ్వట్లేదు. ఏమవుతుంది, ఏదో పనుల వల్లనో లేకపోతే అశ్రద్ధ వల్లనో లేకపోతే ఏదో కారణాల వల్ల ఏమవుతుంది, స్కిప్ అయిపోతున్నారు. ఇలా కాదు అని చెప్పేసి మా సంస్థ వాళ్ళకు అడిగాము, అయ్యా మరి ఏంటి మనం ఇంత కష్టపడి వీళ్ళకి విద్యార్థులకు ఫార్వర్డ్ చేస్తున్నాము, వాళ్ళు తీసుకుంటున్నారు, తర్వాత క్లాసెస్ రావట్లేదు అంటే మీరు పెయిడ్ క్లాసెస్ పెట్టలేదు అన్నారు. నేను అప్పటి వరకు పెయిడ్ క్లాసెస్ ఏం లేదు. పెయిడ్ అంటే ఏం లేదు, నెలకు ఒక 500 రూపాయలు కనుక మనం కట్టగలిగితే అదేమవుతుంది, మనం క్రమశిక్షణగా రావడానికి ఇంతమంది వస్తున్నారు మనకు తెలుస్తుంది, ఇంతమంది వస్తున్నారు అనేటువంటి దాన్ని మనము ఫోకస్ చేస్తాం. డబ్బులు కట్టిపోతున్నాం కాబట్టి మిస్ చేసుకోవద్దని విద్యార్థి అనుకుంటాడు. కాబట్టి మీరు నెలకు ఒక 500 రూపాయలు తీసుకొని మీరు క్లాసెస్ చెప్పండి అంటే, మొన్న ఏప్రిల్ నుంచి ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఒక 11-12 మంది విద్యార్థులు జాయిన్ అయిపోయి ఇప్పుడు క్లాసెస్కి వస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే, మేము ఫీజు కట్టిపోతున్నాం కదా, స్కిప్ కావద్దు అని చెప్పేసి ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది.
ఓకే, ఆ ఉద్దేశంలో మనం ఏం చేస్తామంటే నెలకు ఒక 5 క్లాసులు ఉంటాయి. ప్రతి శనివారం ఒక క్లాస్ ఉంటుంది. మొత్తం అలాగా 5 క్లాసులు 500 రూపాయలు అని చెప్పేసి మన పోయిన బ్యాచ్ నుంచి అట్లా పెట్టడం జరిగింది అనమాట. పోయిన బ్యాచ్ అంటే ఏప్రిల్ నుంచి. అది కూడా ఎందుకు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ దాదాపు 6 నెలల పాటు క్లాసెస్ జరిగినాయి. సప్తాహం చెప్పడము, కొద్ది రోజులు కానీ వాళ్ళు స్కిప్ కావడం, చెప్పడము, వీళ్ళు కొద్ది రోజులు కానీ స్కిప్ కావడం, ఇట్లా కాదని చెప్పేసి మొన్న ఈ ప్రాసెస్ అయింది. మీరు ఎవరైనా అట్లా జాయిన్ కావాలనుకుంటే మీరు హాయిగా జాయిన్ కావచ్చు. మీరు ప్రస్తుతం రేపు జరిగే క్లాస్ ఫస్ట్ వినండి. విన్న తర్వాత మేము వస్తాం సార్ మేము క్లాసెస్ అనుకుంటే మీరు రావచ్చు. లేదు సార్ మేము హ్యాపీగా ఈ 500 ఎందుకు, హాయిగా మేము ఇంట్లో కూర్చొని చదువుకుంటాం కదా అనుకుంటే హాయిగా చదువుకోవచ్చు. 2 రకాల ఆప్షన్ మీది. ఓకే, ఇంకా ఇంకొక సందేహం అండి. ఇప్పుడు సప్తాహం ఆల్రెడీ వేరే బ్యాచ్ జరుగుతుంది కదా, ఇప్పుడు మా బ్యాచ్ కొత్తది కాబట్టి మేము వాళ్ళతో కలిస్తే వాళ్ళకి వేరే రకంగా ఆల్రెడీ కొన్ని క్లాసులు అయిపోయి ఉంటాయి, కొన్ని పాఠాలు అయిపోయి ఉంటాయి. ఇప్పుడు మా పాఠాలు ఇప్పుడు మొదటి నుంచి స్టార్ట్ అవుతాయి. సో అది అది ఇదవదా? చెప్తాను మీకు, అది క్లారిటీ చేస్తాను. ఉదాహరణకు సుగంధ అనే పుస్తకం ఉంది. సుగంధహాలు ప్రస్తుతము ఒక 4 కథలు అయిపోయింది, 4-5 కథలు అయిపోయింది. మీరు వచ్చినప్పుడు రేపు 6వ కథ నడుస్తూ ఉంటుంది. రేపు సుగంధహాలు ఉన్నటువంటి కథలో 6వ కథ మీరు విన్నా వాళ్ళు విన్నా ఇక్కడ ఎలాంటి తేడా రాదు. ఈ కథల పుస్తకం సంబంధించి ఇది పక్కన పెడితే, తర్వాత అభ్యాస పుస్తకం మెయిన్ గా మనకు 2 పుస్తకాల మీద మనం అభ్యాసం చేస్తాం. అందులో ఇది అభ్యాస పుస్తకం ఒకటి, తర్వాత విభక్తి వల్లరి ఒకటి. విభక్తి వల్లరి అంటేనేమో గ్రామర్ పార్ట్ ఉన్నటువంటి ప్రథమా విభక్తి, ద్వితీయ, తృతీయ అట్లా 7 విభక్తులు, అది ఇంకా మొదలు పెట్టలేదు. అభ్యాస పుస్తకం, ఈ అభ్యాస పుస్తకంలో కేవలం 10 పేజీలు అయిపోయింది, 15 పేజీలు అయిపోయింది. ఓకేనా? ఇందులో 15 పేజీలు అయిపోయినా కూడా 16వ పేజీ నుంచి కనుక మనం తీసుకుంటే మనకు ఇప్పుడు ప్రజెంట్ సమయ ఉంటుంది. సమయ మీకు వాళ్ళకు సమయ, ఇక్కడ బ్యాక్లాగ్ ఏదో అయిపోయింది కదా మా పరిస్థితి ఏంటి అనడానికి సమయ. తర్వాత ఉన్నటువంటి అంశం వచ్చేసి ఏకవచనం, బహువచనం. అంటే ఆల్రెడీ మీరు దశదిన శిబిరం అటెండ్ అయ్యారు కాబట్టి ఈ పుస్తకం కంటిన్యూషన్ ఉంటుంది. ఓకేనా? ఏ బిందువు కా బిందువే, లింకప్ ఏం లేదు కదా, ఏ బిందువు కా బిందువే కాబట్టి మీరు కొనసాగుతారు. తర్వాత ఈ పుస్తకం అయిపోయింది, తర్వాత వాళ్ళ బ్యాచ్ వాళ్ళు అయిపోయింది, మీ అందరికి ఒకటేసారి అయిన తర్వాత ఈ 15 పేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని మీకు స్పెషల్ గా మళ్ళీ చెప్పడం జరుగుతుంది. అది ముందు నేర్చుకున్నా బిందువు, వెనక నేర్చుకున్నా దాంతో వచ్చేటువంటి నష్టం అయితే ఏంటి, అంత చాలా ఆలోచించే నేను ఇళ్ళ లింకప్ చేసిన. ఫస్ట్ లో నేను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేశానంటే, ఇప్పుడు అక్టోబర్ లో ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది, వాళ్ళకి మంగళవారం పెట్టా. తర్వాత నవంబర్ లో ఒక బ్యాచ్ స్టార్ట్ చేశాను, వెంటనే వాళ్ళకి ఏం చేశాను, గురువారం పెట్టా. తర్వాత జనవరిలో ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది, వాళ్ళకి శనివారం పెట్టా. ఇలా పెడుతుంటే ఏమైంది, నా క్లాసెస్ పెరుగుతున్నాయి, తర్వాత కన్ఫ్యూజన్ అయిపోయింది నాకే. అరే ఇది ఏంటి ఇట్లా అవుతుంది అని చెప్పేసి కొంచెం ఆలోచించి స్థిమితంగా కూర్చొని ఇట్లా కాదు ఇది ఏం చేయాలి దీనికి అని ఆలోచించి అప్పుడు వీళ్ళందరినీ క్లబ్ చేసినా కూడా మనకి ఈ రకమైన సిలబస్ ఉంది కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పేసి మొన్న ఏప్రిల్ నుంచి ఒకటే బ్యాచ్ పెట్టేసి, అది కూడా శనివారం. మళ్ళీ క్లాసెస్ అయినప్పుడల్లా కూడా డిస్టర్బ్ అయ్యేది. మంగళవారం క్లాస్ పెట్టుకున్నా, గురువారం పెట్టుకున్నా, శనివారం పెట్టుకున్నా, మళ్ళీ దశదిన శిబిరం అయినప్పుడు ఏమయ్యేది, ఈ 3 క్లాసులు డిస్టర్బ్ అయ్యేది. ఇది మొదట్లో జరిగినటువంటి కన్ఫ్యూజన్ అనమాట. ఇట్లా కాదని చెప్పేసి ఇప్పుడు దశదిన శిబిరం జరిగితే సోమవారం నుంచి శుక్రవారం వరకు జరుగుతుంది. శనివారం, ఆదివారం క్లాసెస్ ఉండవు. శనివారం రోజు సప్తాహం ఉంటుంది, ఏది ఉన్నా సప్తాహం ఉంటుంది. ఆదివారం విశ్రాంతి. ఎప్పుడన్నా అవసరం పడితే తప్ప ఆదివారం క్లాసెస్ అనేవి పెట్టుకోమను. ఓకే మహోదయ్, క్లారిటీ? ఎస్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నారాయణ గారు, సత్యనారాయణ గారు మాట్లాడండి. మనకి ప్రీవియస్ ఎగ్జామ్ మీరు ఆగస్ట్ లో అని చెప్పి అన్నారు కదా. అవునండి. ఇప్పుడు మనకి మేలో అంటే ఇప్పుడు మే ఆల్మోస్ట్ అలా అయిపోయింది. జూన్, జూలై 2 నెలలే ఉన్నది. జూన్, జూలై, ఆగస్టు చివరి ఆదివారం, అంటే ఆగస్టు కూడా ఉన్నట్టే మనకు ఉంటుంది. కాకపోతే ఈ టైం మనకి సరిపోతుంది అంటారు 3 months లో. యాక్చువల్ గా ఫిబ్రవరిలో మన ఎగ్జామ్ జరిగింది కదా, జనవరి 1 నుంచి జనవరి 15 వరకు ఒక బ్యాచ్ చేశాను. చేసినప్పుడు
నేను ఆ జనవరిలో జరిగిన బ్యాచ్ వాళ్ళకు ఆగస్టుకు ఎగ్జామ్ రాయండి అని అందరికి అదే పేరు రాయించారు. ఆగస్టే రాశారు అందరూ. అయితే ఇద్దరు అందులో ఒకరు సరే మన భవనాథ్ గారు అని చెప్పిన కదా వారు, తర్వాత ఇంకొక వాళ్ళ సిస్టర్, వాళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే సార్ మాకు మామూలు రెగ్యులర్ స్కూల్స్ స్టార్ట్ అయితే కనుక టైం ఉండదు, ఆగస్టు అంటే మాకు చాలా గ్యాప్ వస్తుంది, మేము ప్రయత్నం చేసి రాస్తాం సార్ అన్నారు. జనవరి 15th టు ఫిబ్రవరి లాస్ట్ సండే అంటే మధ్యలో ఉన్న గ్యాప్ ఏంటంటే జస్ట్ అది 28 days, ఈ 15 days అంటే ఎంత మొత్తం ఒక నెలన్నర లోపే, అటు ఇటుగా నెలన్నర లోపే వాళ్ళు ఆ క్లాసెస్ లో ఆల్రెడీ రన్నింగ్ ఏదైతే ప్రవేశ క్లాసెస్ ఉన్నాయో వాళ్ళు సగం దాటిపోయింది ఆ సిలబస్, అందులో జాయిన్ అయ్యారు, కొంచెం కష్టపడ్డారు, పొద్దుకులు తెల్లవాళ్ళు రోజుకు 2-3 గంటలు ఎక్స్ట్రా టైం తీసుకొని కూర్చొని చక్కగా 98 మార్క్స్ తో మొన్న ఎగ్జామ్ పాస్ అయ్యారు ఫిబ్రవరి. నాకే ఆశ్చర్యం వేసింది, అయ్యో నెలన్నర రోజు మీకు సరిపోయిందా? సరిపోయింది. అది మనం చేసే శ్రమను బట్టి. అది 3 నెలలు 6 నెలలు ఉంటుందా? 6 నెలలు నిజంగా చెప్పాలంటే 6 నెలలు ఉన్నా 3 నెలలు ఉన్నా అందరూ కూడా 1 నెల ముందు అవుతారు. డిస్టెన్స్ అంటే చాలా మంది చేసే పని అదే. కానీ ఇప్పుడున్న అవకాశం ఏంటంటే ఆన్లైన్ లో క్లాసెస్ ఉన్నాయి కాబట్టి చక్కగా మనము మొదటి నుంచి కూడా చదువుకుంటూ పోతాం. ఇప్పుడు మీకు ఒక డౌట్ ఉంది, మాకు ఆగస్టులో ఎగ్జామ్ రాస్తున్నామండి, మాకు సమయం సరిపోదు, ఫిబ్రవరిలో రాయండి, వచ్చే ఫిబ్రవరిలో హాయిగా 1 year టైం తీసుకోండి. కాకపోతే చాలా లాంగ్ అయిపోతుంది, నెగ్లిజెన్సీ అవుతుంది. అందుకోసం అని చెప్పారు. మన ఇష్టం. మనం ఇప్పుడు ఉదాహరణకు మీరు ఇప్పుడు తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఆప్షన్ ఏంటి అంటే ఆగస్టు పెట్టిస్తాం. ఆగస్టు ఆ ఫామ్ లో మనం ఏం చేస్తాం, ఆ మేనేజ్మెంట్ కార్యాలయం చెప్పేసి నా ద్వారా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆగస్టు ఎగ్జామ్ రాస్తారండి అని చెప్తారు. వాళ్ళు ఓకే ఆగస్టు ఫార్వర్డ్ చేస్తారు. అప్పుడు మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసేసుకొని ఎగ్జామ్ రాస్తారు. లేదు మేము ఇప్పుడు రాయట్లేము మోదే, మేము నెక్స్ట్ ఫిబ్రవరి రాస్తాము అనుకున్నారు అనుకోండి, అందరినీ ఫిబ్రవరి ఫార్వర్డ్ చేస్తాం. మన ఇష్టం అది. కానీ మీరు ఆగస్టులో ఫిక్స్ అయ్యి ఫిబ్రవరిలో రాశారనుకోండి, అప్పుడు ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా కట్టాలి ఫైన్. అప్పుడు లేదు డైరెక్ట్ ఎగ్జామ్ ఫిబ్రవరికి పెట్టుకున్నాము, రాసుకోవచ్చు హాయిగా. ఓకే అండి, మన ఇష్టం అది. మన అసలు నేను ఎగ్జామ్ రాయను సార్, నేను పుస్తకాలు చదువుకుంటాను, నాకు జ్ఞానం కోసం నేను పుస్తకాలు చదువుకుంటా, ఎగ్జామ్ రాయను అని ఇష్టం, అట్లా కూడా. ఇంకా వెంకట్ గారు, గంగరాజు గారు, లక్ష్మీనారాయణ గారు అడగండి, డౌట్స్ ఏమైనా. అన్ని క్లియరా? జయంతి గారు, కామేశ్వరి గారు అసలు కనిపించలేదు ఇవాళ, వీడియో ఆన్ చేయండి. ప్రవీణ్ గారు ఏం డౌట్స్ లేవు, అన్ని క్లియర్ గానే ఉన్నాయి. మీకు ఇప్పుడే నేను ఈ మెసేజ్ పంపిస్తాను. ఇప్పుడు ఏదైతే మీరు చూసారో అదే మెసేజ్ మీకు వచ్చేస్తుంది. మీరు అందులో ఉన్నటువంటి ఫామ్ ను ఫిల్ చేసేసి దానికంటే ముందు మీరు ఈ సెట్ ఏ సెట్ బి అనే దాని మీద ఒకసారి క్లారిటీ. సెట్ ఏ గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? సెట్ ఏ కూడా కావాలి మాకు అని ఉందా ఎవరికైనా? అర్చన గారు ఓకే. ఇంకా మీ చాయిస్ అది, మీ పిల్లలు ఉన్నారు హాయిగా తెప్పించుకోవచ్చు, లేదు మేమే చదువుకుంటాము అట్లా కూడా తెప్పించుకోవచ్చు, లేదు ఇంకెవరికైనా మనవాళ్ళు మనవరాలు ఫార్వర్డ్ చేస్తాము అట్లా కూడా తీసుకోవచ్చు, మన ఇష్టం అది. ఓకేనా? లేదు మేము అసలు పుస్తకం లైబ్రరీలో పెట్టుకుంటాము కూడా తీసుకోవచ్చు, మీ ఆప్షన్ అది. ఓకే, అర్చన గారు ఒకటి సెట్ ఏ, మిగతా వాళ్ళందరూ కూడా సెట్ బి. అడ్మిట్ చేయండి మేడం. నాకు ఎక్స్ట్రా కావాలంటే అవి తర్వాత దొరుకుతాయా? ఏం లేదు, మీరు ఒకటేసారి ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు కావాలంటే, ఎన్ని సెట్స్ అంటే అన్ని తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత నేను దాని రెస్పాన్స్ బట్టి నేను తర్వాత చెప్తాను, అందుకనమాట. ఒక సెట్ మీ దగ్గర పెట్టుకోండి, పెట్టుకున్న తర్వాత మిగతా వాటి కోసం మళ్ళీ మనము తీసుకోవచ్చు. మీకు హైదరాబాద్ నుంచి ప్రస్తుతం వస్తున్నాయి, కానీ ఇంకా మేము ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మహారాష్ట్ర కదా, మీకు అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. ఎక్కడి నుంచి అయినా కూడా పోస్టల్ ఛార్జీలు పెద్ద తేడా ఏముండదు. మీకు మెసేజ్ వస్తుంది చూడండి ఇప్పుడు ఒకసారి. సరే సరే, చెప్పిన విషయం ఉందో క్లియర్ కట్ గా మీకు ఈ మెసేజ్ లో మీరు ఇప్పుడు ఏదైతే చూసినా ఆ వివరాలే ఉన్నాయి.
ఓకే, సరే. రైట్. మిగతా వాళ్ళంతా కూడా సెట్ బీనే కాబట్టి ప్రాబ్లం లేదు. తర్వాత సప్తాహం రేపైతే మీరు అందరు అటెండ్ అవ్వండి, చూడండి రేపు సప్తాహం చూడండి. తర్వాత వచ్చే సప్తాహం నుంచి మీరు ఫిక్స్ అవ్వండి, మేము పే చేసి రాగలుగుతాము అంటే మీరు డబ్బులు ఇవ్వలేరు అని కాదు, డబ్బులు పెట్టాల్సిన అవసరం ఉందా, మేము ఓన్గా చదువుకుంటాం, యువర్ విష్. లేదు పర్టికులర్ గా మేము గురుముఖత నేర్చుకోవాలనుకుంటున్నాము, ఈ విభక్తి వల్లరి పుస్తకము, ఈ అభ్యాస పుస్తకానికి మన శ్రీనివాస్ గారిని పిలవాలని చెప్పేసి ఆల్రెడీ మాట్లాడి పెట్టాను. విభక్తి వల్లరి గ్రామర్ పుస్తకం ఏదైతుందో మీరు వారంలో 5 వారాలు ఉంటే కనుక వారానికి ఒక వారం కాకపోతే ఒక వారం ఆల్టర్నేట్ వారాలుగా వచ్చేసి విభక్తి వల్లరి పుస్తకాన్ని కూడా మీరు చెప్పండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేసిన వారిని, వారు కూడా వస్తామన్నారు. మేబీ రేపు వారమా వచ్చే వారమా వారిని పిలుస్తాం. అలాగా మిగతా పుస్తకాలు అయితే మనం కేవలం చదువుకుంటూ పోతే అర్థమైపోతాయి. అభ్యాస పుస్తకము విభక్తి వల్లరి ఒకటి బాగా డిస్కస్ చేయాల్సింది, మిగతా అన్ని కూడా చదివి అర్థం చేసుకునేది. ఓకేనా, వాటి గురించి పెద్ద సమస్య ఏం లేదు, మీతోనే చదివిస్తాము, వాటి అనువాదం చేస్తూ ఉంటాను. ఓకేనా, రేపైతే అందరూ 8 గంటలకి చక్కగా ఇదే ఐడితోని హాజరవ్వండి. ఈ పుస్తకాలు ఏం లేవు, అభ్యంతరం లేదు, హాయిగా నేను చెప్పేటువంటి పుస్తకాలు మీరు వింటూ ఉండండి, క్లాస్ ఎలా ఉందో చూస్తూ ఉండండి. తర్వాత వచ్చే వారం లోపు మీరు పుస్తకాలు తీసుకోవాలనుకున్న వాళ్ళు మీరు ఇప్పుడు ఆల్రెడీ ఫామ్ వస్తుంది, వీలైతే ఈరోజు రాత్రికి కానీ రేపు కానీ మీరు పెట్టేవాళ్ళు ఫస్ట్ అమౌంట్ మీరు అర్చన గారు అయితేనేమో 1600 ఫార్వర్డ్ చేయండి, మిగతా వాళ్ళైతేనేమో జస్ట్ 700 ఫార్వర్డ్ చేయండి. చేసిన తర్వాత గూగుల్ ఫామ్ నింపండి. గూగుల్ ఫామ్ నింపిన తర్వాత మీ యొక్క పేరు సెట్ ఏ ఆర్ సెట్ బి అనేది రాయండి. తర్వాత మీ యొక్క రిసిప్ట్ ఐడి ఉంది కదా, డేట్ విత్ ఐడి అది రాసేయండి. సంస్కృత భారతి కార్యాలయ నెంబర్ ఇచ్చాము ఆ ఫామ్ లో, అందులో ఫార్వర్డ్ చేసేయండి. రైట్, మీకు రేపు నుంచి మొదలు పెడితే ఒక 1 వీక్ పైనే పట్టవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మా బుక్స్ లాక్డౌన్ టైం కదా, కొంచెం ట్రాన్స్పోర్ట్ ఇబ్బందిగా ఉంది. లేదు సరే హ్యాపీగా లాక్డౌన్ మొత్తం అయిపోయినాక బుక్స్ తెచ్చుకుంటాం, అట్లా కూడా చేయొచ్చు, అది మీ చేతిలో పడి. నేను ఆల్రెడీ చెప్పిన ఇప్పుడు ఇట్లా ఉంది కదండి పరిస్థితి, అంటే మంచిదండి, మీకు ఎలా వీలైతే అలా అన్నారు. కాబట్టి మీరు కూడా నిదానంగా కావాలంటే నిదానంగా చేసుకోవచ్చు. రేపు ఆర్డర్ చేసినా కూడా మీకు వితిన్ 1 వీక్ లో వీలైనంత వరకు తొందరలో వాళ్ళు మీకు పంపించే ప్రయత్నం చేస్తారు. ఎస్, ఇంకా రాజు గారు మీకు కూడా సెట్ ఏ కావాలా? గంగరాజు గారు అడ్మిట్ చేయండి ఒకసారి. అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారः. నమస్కారः మహోదయ, వదతు. నమస్కారం మహోదయ. నేను సత్య కూడా తీసుకుంటానండి, ఎందుకంటే నాకు పూర్తిగా దాని మీద అవగాహన లేదు కాబట్టి నేను సత్య కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, అలాగే సత్య కూడా తీసుకుంటాను, క్లాస్ పరంగాను రెండూ తీసుకుంటాను. సంతోషం, ధన్యవాదాలు. ఓకే, ఏమైనా మాట్లాడాలి ఎవరైనా? శాంతి మంత్రం. సర్వే శ్వః సాయం సమయే 8:00 సాప్తాహిక కక్షార్థం ఆగచ్చతు. సర్వేషాం స్వాగతం. శాంతి మంత్రం అర్చన మహోదయ వదతు. ఓకే. రాజు గారు మీరు మ్యూట్ లో పెట్టేది ఇంకా మ్యూట్ కావట్లేదు నా దగ్గర. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్.
ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం గురుగారు. అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి అందరూ. ఇప్పుడు ఏదైతే సప్తాహం ఉందో మనకి ఇన్ని రోజులు దశదిన శిబిరంలో ఏబిసిడీలు దాటి ఎల్కేజీ స్థాయి దాటి ఇప్పుడు చిన్నగా ఫస్ట్ క్లాస్ లోకి వెళ్ళబోతున్నాం. ఓకేనా? సంస్కృతం దశదినం చేయగానే మనకు సంస్కృతం పూర్తిగా వచ్చినట్టు కాదు, ఇప్పుడు చిన్న ట్రాక్ లోకి వచ్చినాం మనం. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తాం. ఓకేనా? కాబట్టి సాధ్యంత వరకు మీరు పుస్తకాలు తీసుకొని అభ్యాసం చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత సప్తాహం కూడా రావడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఏమైనా మీకు దీనికి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, తర్వాత రేడియో ఛానల్స్ ఉన్నాయి, తర్వాత చాలా రకాలైన వీడియోస్ ఉన్నాయి. వీటన్నిటి వివరాలు మీకు సప్తాహంలో రెగ్యులర్ గా వస్తూ ఉంటే మీకు వివరాలన్నీ కూడా తెలుస్తుంది. అస్తు సర్వేభ్యః ధన్యవాదः. ధన్యవాదాలు గురుగారు. శ్వః పునర్మిలామः. రామ్ రామ్. రామ్ వదతు సంస్కృతం జయతు భారతం. జయతు భారతం. రామ్. మమ భాష సంస్కృత భాష. అస్తు వయ భాష సంస్కృత భాష సర్వేషాం భాష సంస్కృత భాష. భాష మమ భాష సంస్కృత భాష సర్వేషాం సర్వేషాం భాష సంస్కృత సంస్కృత భాష. భాష సంస్కృతము, అందరి భాష సంస్కృతం. అస్తు రామ్ రామ్.